చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల అమ్మ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోకి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభు, మా జీవితాలు ఎంత ఫ్రెజైల్, ఎంత సున్నితమైనవి, ఎంత డెలికేట్ అయినవి. ఎప్పుడేమవుతుందో మా లైఫ్లో మాకు తెలియదు ప్రభా. ఎప్పుడు ప్రభు ఇది కదా మా లైఫ్ అంతమవుతున్నాయో మాకు తెలియదు. ఇలాంటి అన్సర్టన్ లైఫ్లో ఒకే ఒక్క సర్టనిటీ మాకేమైనా ఉందంటే అది మా దేవుడు, మారుని దేవుడు. ప్రభు, మా జీవితాల్లో, మా శరీరాల్లో, మా ఆలోచనలో అన్ని చోట్ల మార్పులు వస్తున్నాయి. ఒకే ఒక్క చోట ప్రభు మార్పు రానిది ఏంటంటే మార్పు రాని దేవుడు. కాబట్టి నీ సన్నిధికి వచ్చాం ప్రభు. ఏదో ఈ యొక్క అన్చేంజింగ్ ఈ చేంజింగ్ వరల్డ్, అన్చేంజింగ్ వర్డ్ మాకు కావాలి. కాబట్టి ఆ సత్యం ఏంటో మాకు బోధించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. చాలా ఇయర్స్ బ్యాక్ నేను చాలా ఫన్నీగా ఒక విషయాన్ని విన్నాను. అదేంటంటే, ఒక అబ్బాయి నాకు వచ్చి చెప్తున్న తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. సాక్ష్యం ఎట్లా స్టార్ట్ అయింది అన్న, చాలా కాలం నుంచి ఆ చర్చ్కి వెళ్ళేవాడిని. ఆ చర్చ్కి ఎందుకు వెళ్ళానంటే నాకు ఆ అమ్మాయి ఇష్టం, ఆ పర్టికులర్ అమ్మాయి. కాబట్టి ప్రేయర్ చేస్తూ కొన్ని ప్రేయర్ చేశాడట అమ్మాయి కోసం, వెళ్ళాడట. కానీ ఫైనల్గా ఆఫ్టర్ 2 years తర్వాత అన్నాడు, మీ అక్కడి నుంచి మీరు ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు, మీకు అర్థం ఉంటుంది. సో అదే మెరకల్ ఏంటంటే అన్న, నేను తను చేస్తే రిజెక్ట్ చేసిన అమ్మాయి తిరిగి వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసింది. ఇది తను చెబుతున్న సాక్ష్యం. అక్కడితో ఆపలే. అప్పుడు నన్ను అన్న అయితే నేనేం చెప్పాను తెలుసా, అది అయిపోయాడు, వాడు చచ్చిపోయాడు, నా లైఫ్ ప్రభుకి ఇచ్చేసాను, నాకు ఏమీ ఖాళీ లేదు అని చెప్పాడు. నేను మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం అక్కడితో పాస్ చేస్తుంటే అది వేరేలా ఉండేది. తను అక్కడితో పాస్ చేయకుండా తను చెప్పిన ఆ మాట చాలా ఇయర్స్ బ్యాక్. మీకు తెలుసు శామ్ రాబిన్సన్ ఎంతమంది తెలుసు, సింగర్, చెన్నై రాబిన్సన్. తను ఒక పాట రాశాను, స్వీట్ గర్ల్ అని ఒక పాట ఉంటుంది, మీరు యూట్యూబ్లో ఉంటుంది, వీళ్ళంటే కుట్టండి. ఇది ఆ స్వీట్ గర్ల్ అనే సాంగ్ బై శామ్ రాబిన్సన్ తను రాస్తూ తను చెప్పిన మాట ఏంటి అంటే, ఏమంటాడంటే, చాలా బ్యూటిఫుల్గా అమ్మాయిని పొగడేస్తాడు. యూఆర్ లైక్ షుగర్ క్యాన్ ఆన్ ద జియో అంటాడు, లేదా హనీ అంటాడు, అది అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఇచ్చేసి అమ్మాయికి అంటాడు. బట్ నాట్ మోర్ దెన్ ద వన్, బట్ నాట్ మోర్ దెన్ వన్ హీ క్యాన్, బట్ నాట్ మోర్ దెన్ వన్ ద హూ డైడ్ ఫర్ మీ అంటాడు. కానీ నువ్వు ఎంత కాదంటే నువ్వు చాలా గ్రేట్ అయ్యి అంత పొగిడేసిన తర్వాత అంటాడు, కానీ నా కోసం ప్రాణం అర్పించిన అంత స్థాయి అనేది కాదు. అందుకనే స్వీట్ గర్ల్, ఐఎమ్ సో సారీ పాట అంతా అట్లాగే స్టార్ట్ అవుతుంది. సో ఈ మాటలు మనం చూసినప్పుడు చర్చ్కి ఎందుకు వెళ్ళాడు అని అంటే, తను బార్గెన్ చేసిన దానికంటే ఎక్కువ దొరికింది. హీ గాట్ జీసస్, హీ గాట్ క్రైస్ట్. ఏ పర్పస్తో వెళ్ళాడు చర్చ్కి, ఏ ఇంటెన్షన్తో వెళ్ళాడు అనే దానికి మించి తనకి దొరికింది. ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో కూడా యాక్ట్స్ 3rd chapter మనకు అదే దొరుకుతుంది, అదే తెలుసు. యాక్ట్స్ 3rd chapter మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఒక బెగ్గర్ని మనము అక్కడ చూస్తూ ఉంటాం. ఆ బెగ్గర్ ఇట్లాగా తను అడిగిన దానికి మించి పొందుకున్న విషయాన్ని చూస్తూ ఉంటాం. ఇది రియల్గా జరిగిన ఒక విషయం ఏంటంటే, యుఎస్లో ఒక చర్చ్కి ఒక అబ్బాయి ఇట్లాగే క్వైర్లో ఉన్న ఒక పర్టికులర్ ఒక అమ్మాయి కోసం వెళ్ళి కూర్చుని ఉంటే, అలా కూర్చొని తన వైపు చూస్తూ ఉన్నట్ట. ఈ లోపల పాస్టర్ వచ్చి చెప్పాడట, ఈరోజు బైబిల్ రీడింగ్ చదివినోడు లేరు, నువ్వు వెళ్ళి చదవాలి అనేసి మనోడికి జాన్ 10th chapter 1-4 verses వచ్చింది. జాన్ 10th chapter 1-4 verses ఇట్లా ఉంది, గొర్రెల దొడ్లో ద్వారం ప్రవేశింపగా వేరొక మార్గం ఎక్కువాడు, దొంగయు దోచుకునేవాడు. ద్వారంలో ప్రవేశించేవారు గొర్రెల కాపరి. సో యాక్చువల్ రూట్లో రాకుండా దొంగ రూట్లో వచ్చినవాడు దొంగ అనే మాటలు చూస్తే అయిపోయిన తర్వాత పాస్ దొరికి అడిగాడంట, నా గురించేనా ఇది నా గురించా, మేబీ నీ గురించనేమో అన్నాడు. చాలా క్షుణ్ణంగా కూర్చొని అక్కడ విన్నాడు. అదేంటంటే హీ రిసీవ్డ్ క్రైస్ట్. డిఎల్ మూడీ తనకి లైఫ్లో చెప్తాడు. అదేంటంటే తన లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతను పాటల కోసం వచ్చి కూర్చుంటాడు. ఎక్కడికంటే పాటలు బాగున్నాయని పబ్లిక్ మీటింగ్కి వచ్చి కూర్చుంటాడు. సో ఇక్కడ ఫ్రెండ్ కూర్చుంటే మనం ఎలాగ మూసేస్తారని వెనకాలకి వెళ్ళి కూర్చుంటాడు. పాటలు అయ్యే వరకు కూర్చుంటాడు. పాటలు అయిపోయిన తర్వాత లేచిపోదాం, మెసేజ్ స్టార్ట్ అవుతుందని లేచిపోయేటప్పటికి
సాధారణంగా మెసేజ్ టైంకి వెళ్ళిపోతాం కదా మనం. సో అలా వెళ్ళిపోవడానికి ట్రై చేసినప్పుడు ఇలా చూస్తే వెనకాల ఫిల్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇట్లా కాదని తల కింద పెట్టుకొని 2 చెవులు ఇట్లాగా పెట్టుకొని అంటే తన చెవులు మూసుకుంటా ఉన్నాడు. కానీ ఈ లోపల ఏమైంది అని అంటే దేవుడు ఒక ఈగను పంపించాడు. ఆ ఈగేమో ఇట్లా తిప్పుతుంది, మనోడేమో దాన్ని ఎంతన్నా వెళ్ళట్లేదు. ఒక్కసారి చెవి ఇట్లా చేయి తీసి ఇట్లా కొట్టేటప్పటికి అక్కడ డిఎల్ మూడి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఆ కరెక్ట్గా పడిన మాట ఏంటంటే, చెవి గలవాడు విన్నాక. అయితే మనోడికి అక్కడితో ఆగిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఏం వినలేదు. ఏంటి చెవి గలవాడు విన్నాడు, నాకు చెవి లేదన్నా ఏంటి. సో నెక్స్ట్ డే వచ్చి కూర్చున్నాడు. తను బార్గెయిన్ చేసిన దానికి మించి క్రైస్తవుని రిసీవ్ చేసుకున్నాడు. చాలాసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అంటే, చర్చ్కి రావడం, లేకపోతే క్రీస్తు ఎందుకు కావాలి అని అంటే పలానా పర్టికులర్ థింగ్స్ కోసం కావాలి. చాలామందికి ఎందుకు కావాలి క్రీస్తు అని అంటే, మనకి ఎలక్షన్స్ టైంలో లీడర్స్ వస్తారు, ఎందుకంటే ఓట్ల కోసం చర్చ్కి వస్తారు. క్రీస్తుని ఎట్లా ఉపయోగించుకుంటామంటే, మన ఇండియాలో దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు కదా. డబ్బు కావాలంటే ఒక పర్టికులర్ దేవుడు ఉంటాడు, దేవత ఉంటుంది. చదువు కావాలంటే ఒక పర్టికులర్ దేవుడు ఉంటాయి. క్రీస్తు మాత్రం స్వస్థత స్పెషలిస్ట్ మనకి. అట్లా చేసేసి హీలింగ్ స్పెషలిస్ట్లా చేసేసి ఇలాంటి కాన్సెప్ట్లో ఎందుకు మనం చర్చ్కి వస్తూ ఉన్నాం? మోర్ దెన్ తను అడిగిన దానికి మించి తను ఏం పొందుకున్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఒక పర్టికులర్ చర్చ్కి నేను వెళ్ళినప్పుడు, ఆ చర్చ్లో బయట చాలామంది, నేను ఇంతకుముందు మా డాడీ పనిచేసిన చర్చ్లోనే బయట మేము చర్చ్కి వెళ్తున్నప్పుడు గేట్ దగ్గర చాలామంది బెగ్గర్స్ ఉంటారు. రీసెంట్గా నేను వెళ్తే అప్పుడు చూసిన బెగ్గర్స్ అంటే ఒక 5-6 years బ్యాక్ చూసిన బెగ్గర్స్ ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు. నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంకా అదే బెగ్గర్స్ అదే గేట్ దగ్గర అక్కడే ఉన్నారు. ఇది సర్ప్రైజింగ్గా అనిపించట్లేదు, సర్ప్రైజింగ్గా ఇప్పుడు అనిపించలేదు మనకి. సేమ్ బెగ్గర్ ఒక 2-3 years తర్వాత, ఒక 5 years తర్వాత కూడా మీరు రోడ్ మీద అదే జంక్షన్లో మీ కార్ ఆపి డబ్బులు అడుగుతున్నాం బెగ్గర్స్ మీరు ఎంతమంది కనబడుతున్నారు? ఎంతమంది కనబడుతున్నారు? సో ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, తనకు హెల్ప్ చేస్తున్నారు, వారికి ఫ్రెండ్స్ ఉన్నారు మళ్ళీ ఈ బెగ్గర్కి. అక్కడే ఉంది తన ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకొచ్చి పెట్టేవారంట. ఎక్కడికేంటంటే తనకి దేన్ని బట్టి తను తీసుకొచ్చేవారు. బికాస్ అక్కడ మాట ఏంటి, తను ఏంటంట, తను ఏమన్నాడు, తెలుగులో ఏమన్నాడు, కుంటివాడయ్యా, కాళ్ళు లేవు కుంటివాడు, కాళ్ళు లేవు కాబట్టి తీసుకొచ్చి అక్కడ పెడదాం. ఇప్పుడు చెప్పండి, కాళ్ళు లేని వాళ్ళందరూ బెగ్గర్స్ అవుతున్నారా? ఎందుకు కాళ్ళు లేని వాళ్ళందరూ బెగ్గర్స్ ఎందుకు కావట్లేదు? కాళ్ళు లేని వాళ్ళందరూ ఎందుకు ఇట్లా అయ్యారు? కళ్ళు లేని వాళ్ళందరూ బెగ్గర్స్ కాలేదు, కాళ్ళు లేని వాళ్ళందరూ బెగ్గర్స్ కాలేదు. ఎందుకు బెగ్గర్స్ అవుతున్నారంటే, మేబీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు, అందుకని కొంతమంది బెగ్గర్స్ అవుతారు. మీరు ఇండియాలో చూస్తే ఈరోజు బెగ్గర్స్ యొక్క లిస్ట్ అవుట్ గురించి నేను కొట్టి దాని గురించి నేను కొంచెం వర్క్స్ అవుట్ చేస్తే, ఇండియాలో బెగ్గర్స్ ఎంతమంది ఉన్నారు అంటే, నియర్లీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే, బెగ్గర్స్ ఎట్లా ఉన్నారంటే, ఎవ్రీ రిపోర్ట్, కొన్ని రిపోర్ట్స్ ఇస్తాను. ఆ రిపోర్ట్స్ ఏంటంటే, అంటే స్టేట్ వైడ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది, కానీ స్టేట్ వైడ్ కాదు, కానీ మొత్తం ఓవరాల్ ఇండియాలో బెగ్గర్స్ ఎంతమంది ఉన్నట్టే 4,13,670 బెగ్గర్స్ ఉన్నట్టు 2011 లెక్కల ప్రకారం చూపిస్తాము. అంటే 1 lakh పీపుల్కి 80 బెగ్గర్స్ ఉన్నారు ఇండియాలో. 1 lakh, ప్రతి 1 lakhకి. అంటే హైదరాబాద్లో మీరు ఆలోచించండి, మేబీ మోర్ దెన్ 1 crore. అంటే ఎంతమంది బెగ్గర్స్ని మీరు చూస్తూ ఉంటారు? ఎప్పుడు నా బెగ్గర్స్ వైపు తేరి చూసారా మీరు? వెళ్ళి చూసినట్టు మోషే, పీటర్ అండ్ జాన్ బెగ్గర్ వైపు, మా వైపు తేరి చూడండి ఎప్పుడు చూసారు? అలా అడుక్కుంటేనే చాలాసార్లు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, చాలాసార్లు విసుకుంటాం. వాళ్ళతో ప్రాబ్లం ఏంటి అని అంటే, నాకున్న పెద్ద ప్రెజర్ ఏంటంటే, వచ్చిన కార్ని టక్ టక్ అని కొడతారు, అది ఎక్కడికి గీత పడుతుందో భయం. అంటే కొనుక్కోకుండా కారు కదా, జాగ్రత్త చూసుకోవాలి. ఇలాంటివి చూసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, ఒక వ్యక్తి కంటే ఒక వస్తువుకి చాలా విలువనిచ్చిన పరిస్థితి. సిఎంసి వెల్లూరులో ఒక డాక్టర్, ఆయన పేరు డాక్టర్ పాల్ బ్రాండ్ కొన్ని బుక్స్ రాశాడు. ఇన్ హిజ్ ఇమేజ్ అని, బ్యూటిఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అని కొన్ని బుక్స్ రాశాడు. అమెరికన్ మిషనరీ డాక్టర్. ఆయన చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేశాడు. ఒక సర్జరీ అయితే డిస్కవరీ ఛానల్లో కూడా దాన్ని ప్లే చేశాడు. అంత కాంప్లికేటెడ్ సర్జరీ చేసిన ఆ డాక్టర్
సిఎంసి వెల్లూరుకి ఫస్ట్ టైం ఆయన డాక్టర్గా వచ్చినప్పుడు చూస్తే చాలామంది బర్గర్స్ లెపర్స్ ఆ హాస్పిటల్ బయట దగ్గర అడుక్కుంటుంటే ఆయన వచ్చి అన్నాడట, ఇదేంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు లోపల ఉండాలి కదా. ఎప్పుడు ఒక డాక్టర్కి ఒక చర్చ్ మెంబర్కి బెగ్గర్స్ లోపల ఉండాలి, బయట ఎందుకున్నారు అనే ఆలోచన వచ్చిందని మీకు నాకు ఒకవేళ రాలేదంటే నాకు హ్యూమన్నెస్ మిస్ అయ్యాము. వాళ్ళ వైపు తేరి చూడలేదు, వాళ్ళని ఫోకస్గా లేమేమో. అందుకని వీళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, ఆ బెగ్గర్ ఎవ్రీడే వచ్చి ఏమవుతుంటే నా జాలి పడండి, నా ఎందుకు కనికరపడండి అడుగుతూ ఉంటాడు. ఈవెన్ మనకు తెలుసు 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న ఒక అతను, అక్కడున్న ఒక ఆనవాయితీ ఏంటంటే, ఒక కల్చర్ అంటే వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ఏంటంటే ఒక పూల్ ఉంది, ఆ పూల్లో స్టాగ్నెట్ అయిపోయిన పూలు, కానీ వాళ్ళకు ఉన్న ఒక ట్రెడిషన్, అది ఎంతవరకు మనకు సత్యమో తెలియదు కానీ వాళ్ళకు నమ్మకం ఉంది. అదేంటంటే దేవదూత వచ్చి అది స్టిల్ చేస్తుంది, కలుపుతుంది. ఆ టైంలో ఫస్ట్ టైం ఎవరైతే దాంట్లో దిగుతారో వాళ్ళు హీల్ అవుతారు. ప్రభు రాగానే వాడన్న మాట ఏంటంటే, ఒక మాట చాలా లాజికల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. అది ఏంటంటే, ప్రభుతో మన భాషలో చెప్పుకుంటే, ప్రభా నువ్వు పుట్టినప్పటి నుంచి నేను ఇక్కడ కూర్చున్నా, నీకు 33 సంవత్సరాలు, నేను 35 సంవత్సరాల నుంచి కూర్చున్నాను, నేను కూర్చుంటానని నీకంటే సీనియర్. ఇంకా చెప్తున్నాడు ఇంకో మాట అంటే, ఇక్కడే నేను హీల్ అవ్వడానికి కావాల్సిన రీసోర్సెస్ ఈ పక్కనే ఉన్నాయి ఎక్కడ. కానీ ఈ క్రిస్టియన్స్ ఉన్నారే, వీళ్ళు చర్చ్కి వెళ్ళి వచ్చేస్తారంతే. మన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆ రీసోర్సెస్ దగ్గర నన్ను తీసుకెళ్ళారు. ప్రభా ఐఎమ్ సిక్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళి వచ్చేస్తారంతే. బయట ఉంటే నేను చూస్తే ఒక 10 రూపాయలు ఇస్తారు, కానీ నాకు నుంచి కన్సర్న్ తీసుకొని నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి కనీసం ఆ రీసోర్సెస్ దగ్గర తీసుకెళ్లేవాడు లేడు. అది కంప్లైంట్. అది వరల్డ్ సొసైటీ ఎట్లా ఉందంటే, ఒక పూల్ స్టాగ్నెట్ అయిన పూల్ లాగా, ఒక స్టాగ్నెట్ సొసైటీ. కానీ దీంట్లో మీలోంచి కొంతమంది ఏంజల్స్ కావాలి స్టిల్ చేయడానికి, కంపాషన్తో స్టిల్ చేయడానికి, వాళ్ళ వైపు తేరి చూసి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఆలోచించడానికి మీలో కొంతమంది కావాలి. సో ఒక కౌంటర్ కల్చర్ని ప్రపంచంలో తీసుకురావడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడన్న విషయం మనం గమనించాలి. మనం ప్రీవియస్ చాప్టర్స్లో మనం చూసినప్పుడు, ప్రీవియస్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం, కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదేంటంటే, అపోస్తలులు వాళ్ళకి కలిగి ఉన్నది షేర్ చేసుకున్నారంటే, ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నారు. వాళ్ళ ఆస్తిని, వాళ్ళ డబ్బుని కూడా షేర్ చేసుకుని అంత లవ్, అలాంటి ఫెలోషిప్, అలాంటి కమ్యూనిటీ వాళ్ళకి ఫామ్ అయింది అపోస్తలులు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా డబ్బు ప్రాముఖ్యం కాదు, దానికి మించి చేయవలసిన చాలా పనులు ఉన్నాయి అని వాళ్ళ డబ్బును కూడా ఇచ్చేస్తే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇదిగో డబ్బుకు మించి నాకు ఇంకా పారుంది, వెండి బంగారాలకు మించి మా దగ్గర ఇంకొకటి ఉంది, ఇంకో ప్రాముఖ్యమైనది, అది కలిగి ఉన్నాం, అది ఇస్తాం. ఎ న్యూ కైండ్ ఆఫ్ లైఫ్ మేము అది డిస్కవర్ చేసాం. అది డబ్బుకు మించింది, అది ప్రపంచం ఇవ్వలేని ఉంటుంది. ఎంటైర్ సిస్టమ్కి డిఫరెంట్గా ఉండే ఒక కాన్సెప్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది చెప్తాను. మా వైపు చూడు ఒకసారి, ఎట్లా మాట్లాడతాం, మా వైపు చూడు. ఒక రకంగా చెప్పాలంటే, లేమ్ మ్యాన్ ఒక డిఫరెంట్ మ్యాన్ అయిపోయాడు, హీల్ అయిపోయాడు. అదేంటి, క్రీస్తు యొక్క నామాన్ని బట్టి వాళ్ళకు ఏమంటే హీల్ అవ్వడం చూస్తాం. ఈ స్టోరీలో మనకి 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం ఫోకస్ చేయాలి. ఒకటి, ఈ యొక్క లూక్ రాస్తూ, అపోస్తల కార్యాలు రాస్తున్న లూక్ 2 ప్రాముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేశాడు. ఒకటి ఏమంటాడంటే, మా వైపు చూడు. చూస్తే ఏమొస్తుంది? ఫోకస్ చేయండి, నా వైపు మాట్లాడుతున్నాడు. నా వైపు మీ కళ్ళు నా మీద పెట్టండి. మేబీ ఒక సిన్సియర్ స్పిరిట్ గురించి, హార్ట్ గురించి చూస్తున్నాడేమో, లేకపోతే తన యొక్క పూర్ కండిషన్ చూసి నా వైపు చూడు అంటున్నాడేమో, మనకు తెలియదు ఏంటో. కానీ ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక డీప్ హ్యూమన్ కాంటాక్ట్, అలాగే డీప్ వర్క్ ఆఫ్ గాడ్, ఈ 2 మీట్ అయ్యి అక్కడ. ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు, ఒక వ్యక్తికి నువ్వు విలువించినప్పుడు, ఒక డీప్ కాంటాక్ట్, ఒక హ్యూమన్ కాంటాక్ట్. అవతలుడు నీకు చూపు ద్వారా, నీకు మాట ద్వారా హీల్ అవ్వగలుగుతున్నాడు. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఒకరితో ఒకరు మీరు ఎట్లా ఉండాలట, హీల్ చేసుకునే పరిస్థితి సాధ్యమైనంత వరకు. డీప్ కాంటాక్ట్ ఉందా? నీ నైబర్తో, నీ పొరుగువాడితో, నీ ఫ్రెండ్తో, నీ ఫ్యామిలీ మెంబర్స్తో డీప్ కాంటాక్ట్. అంత మాత్రమే కాదు, ద డీప్ వర్క్ ఆఫ్ గాడ్. ఇవి 2 కలవడం అనేది మనం చూస్తాం. ఫస్ట్ లుక్ ఫోకస్ చేసింది.
రెండోది లూక్ ఫోకస్ చేసింది, నాకు సిస్టర్ ఆల్రెడీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే నేను తీసుకున్న ఒక పాయింట్ని ఆవిడ తీసుకొని చాలా బ్యూటిఫుల్గా దాన్ని తీసుకొచ్చారు, ఇంకా బాగా ప్రజెంట్ చేశారు. అదంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ మెస్సియా. ఇంకోటి అంటున్నాడు, ఇంకోటి ఏంటంటే ఒకటి చూడండి, ఈ పవర్ని చూసి మీరు ఏం ఆశ్చర్యపడవద్దు. నజరేయుడైన యేసు నామంలో, ఈ నామంలో ఏదో ఉంది. ద ఐడియా ఆఫ్ నేమ్ అనేది ఈ 21st centuryలో సాధారణంగా మనకు అర్థం కాదు. మనకు మహా అయితే అర్థమవుతుంది, ఏమవుతుంది అంటే ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ మధ్య పాపులర్ అవుతుంది కదా, పిఠాపురం వెళ్తే అదంతా అదే ఎమ్మెల్యే గారి తాలూకా. ప్రతి ఒక్కళ్ళు బంపర్ స్టిక్కర్స్ కూడా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు. ఎవరి తాలూకా? మీరు ఆలోచిస్తే ఏమవుతుందంటే నేమ్ అనే మాటలు మనం చూసినప్పుడు, నాకు తెలిసిన ఒక అంకుల్ రాజమండ్రిలో ఉంటారు. నేను స్టేజ్ మీద ఉన్నాను అనుకో, వెళ్ళిపోయి ఆ స్టేజ్ అంటే పాటలు అంటే బాగా పిచ్చి, వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఆయన ఒకటి అడుగుతాడు అనమాట. వాళ్ళకి నేను ఆలిఫ్ గారు అంకుల్ని అవుతాను అని చెప్తాడు, పాట తీసుకుంటాడు. నేను అంకుల్ చెప్పాను, అంకుల్ నా నామాన్ని వ్యర్థంగా వచ్చి చూద్దాం, ఉపయోగించద్దు, ఎక్కడ పడితే అక్కడ. ఆయన విపరీతంగా పాట కావాల్సినప్పుడల్లా నేను ఉన్నాను స్టేజ్ మీద నా పేరు చెప్పేస్తాను, ఆయనకి ఇష్టం. సో ఒక పేరుని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం, ఎట్లా యూటిలైజ్ చేస్తాం ఈ పేరుని. అందుకని ఇక్కడ అన్న మాట ఏంటంటే, మా వైపు చూడు ఒకసారి, ఫోకస్ చేయి. అదేంటంటే ఒక కొత్త స్పిరిట్, ఒక కొత్త పేరు నీకు ఇస్తున్నాను, ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే టెంపుల్కి బయట ఒక లేమన్గా ఉన్నవాడు టెంపుల్ లోపల వర్షిపర్గా మార్చిన ఒక నామం ఇది. ఒక బెగ్గర్ని ఒక డిసైపుల్గా మార్చిన నామం ఇది. ఒక ఫీబుల్గా, వీక్గా, పూర్గా ఉన్న వ్యక్తిని స్ట్రాంగ్గా చేసిన నామం ఇది కదా. ఇంకా చెప్పాలంటే బలహీనుడిని బలపరిచిన నామం, స్వస్థత లేని వాడికి స్వస్థత ఇచ్చిన నామం. పాటలు పాడతాం యేసునామం అని, కానీ ఆ నామానికి నిజంగానే ఆ వెయిట్ మనం ఇస్తూ ఉన్నామా? ఇప్పటి వరకు మనం చూసిన స్టోరీస్, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, మన ఫస్ట్ చాప్టర్ నుంచి మనం వస్తూ ఉన్నాం, థర్డ్ చాప్టర్ మనం వచ్చాం. ఈ మనం ఒక్కొక్కటి చూసినప్పుడు ఈ చాప్టర్స్లో మనకి ఏం కనబడుతుంది అంటే, యెరూషలేములో ఏం జరిగిందో మనకి చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ పొందుకోవడం అని చూసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏం కనబడుతుందంటే, ఇక్కడ ఏం కనబడుతుందంటే టెంపుల్ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. బిలీవర్స్ రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, వాళ్ళ అపోస్తుల యొక్క బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం, ది టీచింగ్, ఫెలోషిప్, బ్రెడ్ బేకింగ్ అండ్ ప్రేయర్. వీటిలో వాళ్ళు రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నారు. అంటే టీచింగ్ గురించి, ఫెలోషిప్ అంటే ఏంటి, బ్రేకింగ్ ద బ్రెడ్ అంటే ఏంటి, ప్రేయర్ అంటే ఏంటి, షేరింగ్, వాళ్ళకున్న షేరింగ్ చూసి వాళ్ళ చర్చ్ లోపల దాని పవర్ చూస్తున్నారు, కానీ చర్చ్ బయటికి దీని పవర్ బయటకి ఎక్స్పెక్ట్ కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చర్చ్లో ఏం జరుగుతుందో బయట ఉన్న ప్రపంచానికి తెలియాలి. మేబీ మన ఫెయిత్ విత్ ఇన్ ద చర్చ్ బౌండరీస్లో 4 గోడల మధ్యన ఉండిపోతుంది. నీ వర్క్ ప్లేసెస్లో నీ ఫెయిత్ డిమాన్స్ట్రేట్ కాలేదు. మేబీ మాల్కి బయట క్రీస్తు యొక్క నామము డిమాన్స్ట్రేట్ కాలేదు. ఇక్కడ వరకే మనం లిమిట్ చేసాం. కానీ వాళ్ళు ఇప్పుడు వరకు చర్చ్లో ఏమైతే జరుగుతుందో, ఎలాంటి సహవాసులు ఉన్నారో, ఎలాంటి మోడల్గా ఉన్నారో, ఇప్పుడు బయట ఉన్న ప్రపంచానికి కూడా ఆ పవర్ బయటకు వెళ్ళాలి, ఆ పవర్కి వెళ్ళాలి. అదే క్రీస్తు నామంలో. అందుకని ఏమవుతుందంటే చర్చ్ లోపల ఏం జరుగుతుంది అనే దానికంటే చర్చ్ బయట గేట్ దగ్గర ఏం జరుగుతుంది. అందుకని చాలాసార్లు మై పర్సనల్ రిలేషన్, మై కమిట్మెంట్, సన్నీ మీకు తెలుసు యుఎస్లో ఉంటాడు, తను ఒక మాట అంటే ఉంటాడు ఎప్పుడనంటే, నేను ఒకటే గమనిస్తానన్నా అంటే ఆఫ్ ద డయాస్ మన రిలేషన్స్ చాలా ప్రాముఖ్యం. ఆన్ ద డయాస్ కాదు, ఆఫ్ ద డయాస్ హౌ యు ఆర్ విత్ యువర్ నైబర్, ఎట్లా ఉందా మీ సాక్ష్యం, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని చాలాసార్లు మనం ఏమవుతుందనంటే, మన క్రిస్టియన్ ఫెయిత్ని విత్ ఇన్ ద చర్చ్, లేకపోతే ష్రైన్స్ అంటాం, లేకపోతే ఏమంటామంటే దీని ఏమంటారు పుణ్యక్షేత్రాలు, కొన్ని మతాలకు ఉంటాయి పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అక్కడికి వెళితే ఏదో జరుగుతుంది అన్నట్టు అక్కడ ఒక ప్లేస్ని చూసుకొని ఈ ప్లేస్లో ఏదో జరుగుతుంది, లేకపోతే మా చర్చ్కి 7 వీక్స్ వస్తే మీకు ఏదో అద్భుతం జరుగుతుందని ఆ చర్చ్లోనే ఆ పవర్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ గాడ్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే విత్ ఇన్ ద చర్చ్ కాదు, చర్చ్ వాల్స్కి బయట వెళ్ళి పనిచేయడం. అందుకని తమ్ముడు పెట్టిన చర్చ్ పేరు ద లైఫ్ చర్చ్. దాని క్యాప్షన్ ఏంటి తెలుసా? ద చర్చ్ వితౌట్ వాల్స్.
దానికి వాల్స్ లేవు. దాన్ని దాటుకొని వెళ్ళి ప్రపంచంలోకి వెళ్ళి పనిచేయాలి. దాన్ని దాటుకొని ప్రపంచంలోకి వెళ్ళి పనిచేయాలి. అందుకని చర్చ్ లేకపోతే ఈ రూల్స్ లేకపోతే క్రైస్ట్ యొక్క లవ్, కేర్ ఇవన్నీ అవేంటంటే కేవలం ఒక ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆగిపోకూడదు, కొన్ని ప్లేసెస్ దగ్గర ఆగిపోకూడదు. దానికి మించి బయటకు వెళ్ళిన ప్రపంచంలో వెళ్ళి పనిచేయాలి. అందుకని నేను చాలాసార్లు నేను చెప్పాను, ఇంతకుముందు కూడా మనం గతంలో మెన్షన్ చేశాను. అదేంటంటే కొన్ని దేశాల్లో ఎస్పెషల్లీ నేను ఒక బుక్ చదువుతా ఉన్నాను. ఏదంటే స్టాన్లీ జోన్స్, మహాత్మా గాంధీ యొక్క ఫ్రెండ్, తనకి ఆ బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో అంటాడనమాట, ఈ జపాన్లో ఉన్న చర్చెస్ని ఏం పేరు పెట్టారు అని అంటే షొకైస్ అన్నారు ఆ టైంలో. అంటే అర్థం ఏంటంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఏమైంది అని అంటే చర్చ్ డైరెక్ట్గా వెళ్ళి కేవలం అంటే క్రిస్టియానిటీ డైరెక్ట్గా వెళ్ళి చర్చ్ని మాత్రమే పెట్టి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ని గుర్తించకుండా అక్కడ వర్క్ చేయకుండా విత్ ఇన్ ద 4 walls మధ్యనే చర్చ్ కానీ ప్రాక్టీస్ చేస్తే అది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్గానే అవుతుంది, ఆశ్రమాలుగానే మారిపోతాయి. కానీ ఆ చర్చ్లో ఉన్న ఇష్యూస్ని పబ్లిక్లో తీసుకురావాల్సిందే చర్చ్ లా. అందుకని ప్రభు దాన్ని పెట్టిన పేరు ఏంటంటే టెంపుల్ అని పెట్టలేదు. ఐ బిల్డ్ మై టెంపుల్ అని అనలేదు, ఐ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. నేను సంఘాన్ని స్థాపిస్తాను, ఎక్లేషియా, అసెంబ్లీ అన్నాడు. అసెంబ్లీలో ఏం చేస్తారు అంటే లీడర్స్ కూర్చొని అక్కడి నుంచి లాస్ని తీసుకొచ్చి సొసైటీని బాగుపరుస్తారు, బెటర్ సొసైటీకి చేస్తారు. కాబట్టి ఈ బెటర్ సొసైటీని ఫామ్ చేసే ఒక కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే, ఒక అసెంబ్లీ ఏది ఉందంటే అది చర్చ్. మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు తీసుకెళ్ళి పబ్లిక్లో తీసుకువెళ్ళమే. ఇది విత్ ఇన్ ద చర్చ్ కాదు, చర్చ్కి బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. గాడ్స్ పవర్ లేదా దేవుని యొక్క నామము బయటికి తీసుకువెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అది నెంబర్ 1 మనకి అర్థమవుతుంది. నాకు ప్రీవియస్ ఇంతకుముందు ఒక కారు ఉండేది, ఓల్డ్ కారు. అది సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న ఒక కారు. అది మాటికి అప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చేది. మా ఎదురుగుండా ఒక నైబర్ ఉండేవారు, ఆయనకేమో కొత్త కారు ఉండేది. ఆయన కూడా సిమిలర్ ప్రాబ్లం వస్తే, కాకపోతే నాది ఒక్కోసారి స్టార్ట్ అవ్వకపోతే ఆయన వచ్చేది చేసేవాడు. నేను చెప్పేవాడు, మీరు చెప్పండి సార్, నాకు చెప్పండి, నేర్చుకుంటాను అని అంటే అదొక టెక్నిక్ అది అని చెప్పేవాడు కాదు. నేను మాటికి చాలాసార్లు అడుగులో ఆయన ఏమన్నాడంటే, ఒక రోజు అన్నాడు, అది ఏం పెద్ద ఏం కాదు, నేను ఒక టెక్నిక్ నేర్చుకున్నాను అని, ఒక మెకానిక్ నేర్చుకున్నాను చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఈ లేమన్ దగ్గరికి వచ్చినప్పుడు కుంటివాడి దగ్గరికి వచ్చి, అరే మా దగ్గర ఒక టెక్నిక్ ఉంది అని చెప్పేదా? పాడైపోయింది కారు, ఈ బాడీ పాడైపోయింది. తెలుసా, నా ఫ్రెండ్ జాన్ భలే మెరకలు చేస్తాడు. లేదా జాన్ చెప్తాడు పేటకు వచ్చి, మా వాడు ఫుల్ నీటి మీద నడవడానికి కూడా ముందే వెళ్ళిపోతాడు, ముందే అలాంటాడు. మా వాడికి మంచి టెక్నిక్స్ తెలుసు, ఒక్కసారి చేయమంటావా? ఇట్లాగే డెమాన్స్ట్రేషన్స్ కాదు. లేదా 10,000 ఇవి, నీ అప్పులు తీపిచ్చేస్తున్నావు ఇవా, ఇట్లాంటి మినిస్ట్రీ కాదు. వాళ్ళు చెప్పిన మాట అంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, దానికి మించింది మా దగ్గర ఉంది, దానికి మించింది మా దగ్గర ఉంది. ఇంకా చెప్పాలంటే నా దగ్గర ఏ టెక్నిక్ ఉంది, అవతల దగ్గర ఏం టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ఎంత బ్యూటిఫుల్గా మా వాడు చేసుకెళ్ళి అది కాదు. ఇది ఎవరు చేయగలరు? అది క్రీస్తు యొక్క నామములో, అది మా వల్ల కాదు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి కార్యాలు చూసి? వాళ్ళు జనాలు వచ్చేసారు చూసి అంటున్నారు, ఎందుకు ఇలా చూసి మీరు ఆశ్చర్యపడతా ఉన్నారు? గాడ్ ఈజ్ స్టిల్ ఎట్ వర్క్. అక్కడున్న మాట ఏంటంటే, మీరు చూస్తే అక్కడున్న మాట కిందకి వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యాక్చువల్గా మనం టైం లేదని మనం 10 verses వరకే చదువుకున్నాం, కానీ అక్కడ మనం చూస్తే చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. తను చెప్తా ఉన్నాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరంటే పీటర్ మాట్లాడుతూ ఇవన్నీ చెప్తా ఉన్నాడు. మీరు ఆలోచించండి, పీటర్ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు పీటర్ అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేంటంటే పీటర్ చెప్తున్న మాట అంటే, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అక్కడి నుంచి కోట్ చేసుకుంటూ ఎందుకు ఆశ్చర్యపోతా ఉన్నారు అని అక్కడి నుంచి ట్రేస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఒక వ్యక్తిని హీల్ చేసిన తర్వాత ఇది మా పేరు కాదు, మా నామం కాదు, ఆయన నామం బట్టి ఆపేయాలి కదా, అక్కడి నుంచి కాకుండా అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని వీళ్ళందరినీ తీసుకురావడం. ఒక రకంగా పీటర్ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ లూక్ రాస్తా ఉన్నాడు, పీటర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే ఎక్సోడస్ 3 నుంచి కోట్ చేస్తా ఉన్నాడు. అది ఏ నాము అని అంటే ఇందాక సిస్టర్ చెప్పినట్టు, అంటే ఐ యామ్ దట్ ఐ యామ్, నేనున్నవాడు. నీ పేరు ఏంటంటే ఏమీ లేనప్పుడు ఏది ఉందో అదే నేను. ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఏదన్నా ఒకటి ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి దాని ఎగ్జిస్టెన్స్ బయట వేరే యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడతా ఉంటుంది. అలాంటిది ఆయన ఎగ్జిస్టెన్స్కి ఎవరి యొక్క ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడకుండా ఆయనకున్న ఏకైక ఎగ్జిస్టెన్స్ ఏదంటే దేవుడే. ఆయన
ఆయన ఎగ్జిస్టెన్స్కి బయట ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్ తయారు చేయడానికి ఐదర్ ఇట్ ఈస్ సెల్ఫ్ కాజ్డ్ ఆర్ అన్కాజ్డ్ ఆర్ కాజ్డ్ బై సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. దానికి ఏదో తయారు చేసుకోవాలి, లేకపోతే నిత్యత్వం నుంచి ఉండాలి, లేదా దీన్ని ఎవరైనా తయారు చేయాలి. మీరేం చూసినా సరే. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ అది ఆయన తయారు చేసుకోలేడు. ఎందుకంటే ఏ వస్తువు దానికి అది తయారు చేసుకుంది అని అంటే ఇది ఇల్లాజికల్. అది ముందు ఎగ్జిస్టెన్స్లోకి ఉండకూడదు, అట్ ది సేమ్ టైం ఎగ్జిస్టెన్స్ తెచ్చుకోవాలి. ఇల్లాజికల్. సెల్ఫ్ కాజ్డ్ ఇంపాసిబుల్, ఈవెన్ దేవునికి కూడా ఇల్లాజికల్. కాబట్టి అన్కాజ్డ్ అనేది దేవుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. నిత్యత్వం నుంచి ఉన్నవాడు ఆయన, ఆది అంతం లేనివాడు. మిగతావన్నీ ప్రపంచంలో చూసేదంతా కాజ్డ్ బై సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఆయనకి బయట, వాటికి బయట ఎవరో ఉండి దాన్ని తయారు చేశారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఐఎమ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అన్నవాడు. ఆయన కోట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడంటే ఇదిగో ఆయన చెప్పిన మాట. మీరు ఒకసారి లూకాసు వార్త 20:37 చూస్తారా? లూకాసు వార్త 20:37. Luke chapter 20 verse 37. నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, నేను ఏ దేవుడిని అని అంటే నేను జీవించేవాడిని. ఐఎమ్ దట్ ఐఎమ్ అనేవాడిని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని లేపిన దేవుడు ఆయన తిరిగి లేపుతా ఉన్నాడు. కోట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి కోట్ చేస్తానంటే ఇదిగో రకంగా చెప్పాలంటే ఎక్సోడస్ 3rd chapter బర్నింగ్ బుష్ దగ్గర నుంచి చెప్తా ఉన్నాడు. ఆ బర్నింగ్ బుష్లో చెప్తా ఉన్నాడు. మోసెస్ చెప్పాడు, మోసెస్ ఏంటి అంటే ఇగో నా బిడ్డలు బాధపడుతున్నారు, స్లేవరీలో ఉన్నారు, బానిసలు ఉన్నారు, వాళ్ళు విడిపించాలి. ఇంకో నా పేరు ధరించేళ్ళు, నా పేరు తీసుకొని ప్రపంచంలోకి వెళ్ళు. ఒక రకంగా ఎక్సోడస్ 3rd chapter నుంచి కోట్ చేసిన వచనం ఏంటంటే గాడ్ ఈజ్ స్టిల్ స్పీకింగ్. ఇలాంటి దేవుడు అని అంటే ఇదిగో బాండేజ్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి ఉపయోగించుకుంటున్నాము. వాడికి ఫిజికల్గా సిక్ అయ్యాడా, ఆ బాండేజ్ నుంచి కొంతమంది హీల్ చేయాలి. ఫిజికల్గా సిక్ అయ్యారా కొంతమంది, లేకపోతే ఇంకో రకమైన స్లావరీలు ఉన్నారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక స్లావరీలో ఉన్నారు. కొంతమంది ఎమోషనల్ స్లావరీలో ఉంటారు, కొంతమంది ఫిజికల్ స్లావరీలో ఉండొచ్చు, కొంతమంది ఫినాన్షియల్ స్లావరీలో ఉండొచ్చు. దాన్ని చూసి నువ్వు రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా దేవుడిని పెట్టు. నేను రెస్పాండ్ అయ్యే దేవుడిని, నేను రెస్పాండ్ అయ్యాను. ఆ పెయిన్ చూసినప్పుడు, ఆ సఫరింగ్ చూసినప్పుడు నేను చేస్తున్నాను గో. అదే దేవుడు మళ్ళీ అగైన్ పీటర్ చెప్తున్నాడు ఏమంటే మళ్ళీ చేస్తూ ఉన్నాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు, మళ్ళీ యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకని క్రీస్తుని చూసిన ప్రతిసారి వాళ్ళు ఎవరిని చూడగలిగారంటే ఆ కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. అదంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మోసెస్ బర్నింగ్ బుష్తో చెప్పిన అదే దేవుడు క్రీస్తుని చూసినప్పుడు ఇన్ హిజ్ నేమ్, ఆ పేరుని బట్టి, ఆ నామాన్ని బట్టి. సో నామము అన్నప్పుడు చాలాసార్లు మనకు తెలుసు, నామము అని అంటే అలెఫ్ అనేది బాడీకి పెట్టిన ట్యాగ్ అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా మా డాడీ అయితే నాకు మీనింగ్ పెట్టి పెట్టారు. మేబీ అందరూ అలా పెట్టకపోవచ్చు. నేను ఇంట్లో ఫస్ట్ వాడిని కాబట్టి హీబ్రూ ఫస్ట్ లెటర్ పెట్టాను అలెఫ్ అని. సో ఒకళ్ళకి మేమందరం హాస్పిటల్స్లో పుడితే మా తమ్ముడు ఒకటి ఇంట్లో పుట్టాడు కాబట్టి వాడి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి రెజీ అని పెట్టాను. అలా ఒకరికి ఒక మీనింగ్ తీసుకుంటూ వచ్చారు. మా చిన్నచెల్లికి అయితే వరదల్లో పుట్టింది, వాటర్ డ్రాప్ని రిషా అంటారు, దాని నుంచి రిషి అని పెట్టి. సో ఆయన పెట్టినప్పుడు ఒకరికి ఒక పేరు తీసుకుని పెట్టారు. హీబ్రూ యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక పేరులో ఏం చేస్తారంటే అక్కడ సంతరించుకున్న విషయాల్ని తీసుకొచ్చి ఆ పేరులో పెడతారు, వాళ్ళ క్యారెక్టర్ని పెడతారు. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు, దాని అర్థం అది. ఇసాకు అంటే నవ్వు అని, ఏం జరిగింది. యేసు అనగా రక్షకుడు అని కదా. ఈ విషయాన్ని మనకి అర్థమవుతాం. కాబట్టి ఏమవుతుందంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న ఈ కాంటెక్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏంటి అంటే ఇదిగో నేను ఉన్నవాడిని అనువాడిని అయి ఉన్నాను. నా పేరు ఏంటి అంటే నేను ఉన్నవాడిని అని చెప్పేదేవాడిని. నేను ఉన్నవాడిని అని చెప్పింది. అందుకని ఆయన సజీవుల దేవుడు, ఆయన బ్రతికించే వాళ్ళ దేవుడు, రెజరెక్షన్కి ఆయనే హీరో అంటే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలని మళ్ళీ ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే 3 కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నాడు. ఒకటి, తను ఇంకో 3 మాటలు ఉపయోగించాడు. హీఈస్ ఎ ఇన్నోసెంట్ సర్వెంట్ అన్న మాట ఉపయోగించాడు.
ఈజ్ ఇన్నోసెంట్ సర్వెంట్. క్రీస్తు గురించి మాట్లాడుతుంది. చూడండి, యాక్చువల్గా అక్కడ జరిగిందంటే లేమ్యాన్ కుంటివాడు వచ్చాడు. వాడిని హీల్ చేసిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురైనప్పుడు, ఆశ్చర్యానికి గురవుతున్నప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఒకటి, ఆయన నామం అన్నారు. సో నామం అంటే ఏంటో మనకు అర్థమైంది. నామం అంటే ఏంటంటే ఇందా నేను చెప్పినట్టు ఏంటి, క్యారెక్టర్. నా క్యారెక్టర్కి ఒక రకంగా చెప్పాలంటే ఆయన లక్షణాలకి అనుకూలంగానే ఆయన బిహేవ్ చేస్తాడు. ఆయన క్యారెక్టర్కి భిన్నంగా ఆయన వ్యవహరించలేడు. దేవుడు అన్నీ చేయగలడా అంటే అన్నీ చేయగలడు, కానీ అన్నీ చేయలేని కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఏంటవి? నాన్ సెన్స్ చేయలేడు, పాపం చేయలేడు కదా, స్క్వేర్ ట్రయాంగిల్ని తయారు చేయలేడు, బికాస్ ఇట్స్ ఇల్లాజికల్ కాబట్టి. నాన్ సెన్స్ చేయలేడు, పాపం చేయలేడు, ఇవి కదా మాట్లాడతారు. సో దేవుడు ఏం చేస్తున్నాడు అని అన్నప్పుడు, దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం మాట్లాడుతున్నప్పుడు అన్నీ చేయగలంటే చేయలేని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆయన నేచర్కి భిన్నమైనవి ఆయన ఏమి చేయలేడు. ఆయన నేచర్కి భిన్నమైనవి చేయలేడు. కాబట్టి నేను ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా పాస్ చేసే అని ప్రార్థన చేసి యేసునామంలో అడుగుతున్నాం తండ్రి అన్నాం అనుకోండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాం అనుకోండి, బాబు నా క్యారెక్టర్ అది కాదా అంటాడు. నేను పాస్ చేయను. నువ్వు సరిగ్గా రాయకుండా మళ్ళీ ఎగ్జామ్కి మళ్ళీ నా పేరు పెట్టు, అది కూడా మళ్ళీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా క్యారెక్టర్ అసలు చేయను. ప్రార్థనతో చేసేసి మళ్ళీ లాస్ట్లో ఏమంటున్నావు, ఒక ట్యాగ్ యాడ్ చేస్తున్నావు, ఇన్ ద నేమ్. అందుకని వెనెవర్ యూ యూజ్ ద వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లేదా క్రీస్తు యొక్క యేసు నామంలో అడుగుతున్నాను అన్నప్పుడు కేర్ఫుల్. అంటే అర్థం ఏంటంటే, ప్రభా నా ప్రార్థనలో నీ లక్షణాలకు అనుకూలంగా ఉన్నాయి మాత్రమే జరిగించుగాక, దానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఏది జరగకుండా ఉండుగాక, ఆమేన్ చేస్తారు. అందుకని ఆయన నామం ధరించడం అంటే ఆయన క్రీస్తు యొక్క నామాన్ని బట్టి ఆయన హీలింగ్ ఇస్తున్నాడు అంటే ఆయన క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ అని అంటే, ఇదిగో వాళ్ళు స్లావరీలో ఉన్నారు, బాన్సులుగా ఉన్నారు, వాళ్ళని విడుదల చేయడానికి, వాళ్ళని విమోచించడానికి ఇదిగో వెళ్ళు మోసెస్ ఆ నామం. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంతేకాదు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఫోకస్ చేశాడు. ఒకటి, ఈజ్ ఇన్నోసెంట్ సర్వెంట్. అది ఎక్కడి నుంచి కోట్ చేశాడంటే యెషయా 53వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. క్రీస్తుని ఎట్లా చూపిస్తా అంటే ఈజ్ ఇన్నోసెంట్ సర్వెంట్. ఆయన ప్లేస్లో పాపం చేయని ఆయన మన నిమిత్తము పాపంగా చేయబడ్డాడు. మీరు నార్నియా మూవీ మీరు చూసినప్పుడు, నార్నియా మూవీలో ఒకటి కనబడుతుంది. అదేంటంటే అస్లాన్ లైన్ని చంపేస్తారు, వైట్ విచ్ చంపేస్తారు. చంపేసిన తర్వాత పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ లోపల సడన్గా చూసేటప్పటికి ఒక సన్ రైజ్ ఉంటుంది, అస్లాన్ మళ్ళీ లేచి వెంటనే ఇట్స్ పాసిబుల్ అన్న మాటలు ఉంటాయి, ఇట్స్ ఇంపాసిబుల్, ఇప్పుడే కదా చచ్చిపోయాడు చూసాము అని అంటే, అప్పుడు ఆ స్టోన్ టేబుల్, ఏ స్టోన్ టేబుల్ మీద అయితే అస్లాన్ని బలి చేశారో ఆ స్టోన్ టేబుల్ చుట్టూ ఆ పిల్లలిద్దరిని తిప్పుతూ, లూసీని తిప్పుతూ అస్లాన్ చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే, మీకు సంగతి తెలుసా, ఈ లా రాసినప్పుడు, ఈ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మేము ట్రినిటేరియన్ గాడ్ ఉన్నాం, మేమేం రాసుకున్నామో ఇది తెలియదు ఈ వైట్ విచ్కి, ఈ శాటానికి. మేము రాసుకున్న ఒక పాయింట్ ఏంటంటే, అదేంటే ఎవరన్నా చేసిన తప్పుని, పాపం చేయనోడు ఎవడన్నా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఈ స్టోన్ టేబుల్ నిలవదన్న సంగతి ఆ వైట్ విచ్కి తెలియదు. ఆ తెలిసి ఉంటాడు ఈ పని చేసే ఉండేవాడు కాదు. ఆ వైట్ విచ్ తెలియదు, ఆ శాటింగ్. పాపం లేని ఒక ఆయన పాపం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పాపాలని మా డాడీ మోయలేరు, ఎందుకంటే ముందు ఆయన పాపాల గురించి ఆయన అనుకోవాలి. ఎవరి పాపాలు ఇంకోటి పాపం మోయడానికి ఏమీ లేదు. ఇప్పుడు నాకు కావాల్సిందంటే ఒక ఇన్నోసెంట్ కావాలి, ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ కావాలి నా ప్లేస్ తీసుకోవడానికి. కాబట్టి నా ప్లేస్ తీసుకోవడానికి ఎవరు వచ్చారంటే, సో అది కోట్ చేస్తాను యెషయా 53వ అధ్యాయం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బరబ్బని మీరు అడగండి, ఇంటర్వ్యూ చేయండి, బరబ్బని ఇంటర్వ్యూ చేయండి, ప్రపంచాన్ని అందరికీ చెప్పండి, ఏమంటుంది తెలుసా, నీ ప్లేస్లో ఒక ఆయన చనిపోయాడంటే ప్రపంచానికి వెటకారంగా ఉంటుందేమో కానీ బరబ్బాకు మాత్రం వెటకారంగా ఉండదు. ఎందుకంటే బరబ్బాకు విషయం తెలుసు. అప్పటి వరకు బరబ్బాని చంపేయడానికి, సిలివేయడానికి రెడీ అయిపోతే సడన్గా వచ్చింది బరబ్బా, నీకు గుడ్ న్యూస్. ఏంటి గుడ్ న్యూస్? నేను వదిలేసాను, నన్ను వదిలేసాదా? మరి నీ బదులో ఇంకో ఆయన తెలియదు, నాకన్నా గౌరవం ఉన్నాడా? ఈజ్ ఇన్నోసెంట్. సాక్షాత్ పైలట్ చెప్పాడు, పిలాతు చెప్పాడు, ఆయన ఏ దోషం లేదు అని చీదలు కొడుకున్నాడు. మరదేంటి? ఐ డోంట్ నో, లాజిక్ ఏంటి తెలియదు. కానీ నీ ప్లేస్లో ఒక ఆయన చనిపోయాడు, నీ స్థానం ఒక ఆయన తీసుకున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచం అంతా గాస్పెల్ వెళ్తుంది. నీ స్థానంలో ఒక ఆయన చనిపోయాడన్న వార్త వెళ్తుంది. ప్రపంచానికి ఫూలిష్నెస్ ఏమో, కానీ ఆ వార్త బరబ్బాకు వస్తే మాత్రం బరబ్బా ఈజీగా తీసుకోడు. నాకు అర్థమవుతుంది, ఎస్ లిటిల్గా నా లైఫ్ అనేది జరిగింది.
ఒక ఇన్నోసెంట్ నా ప్లేస్లో చనిపోయాడు, ఒక ఇన్నోసెంట్. అందుకనే ఐజియా 53:12 మాట్లాడుతాడు, అనేకల అతిక్రమాల నిమిత్తం ఆయన చనిపోయాడు. ఇంకొక మాట కూడా చెప్తాడు, ఆయన ఈజ్ అ హోలీ వన్ అన్న మాట ఉపయోగించాడు. నేను చదువుకున్న మూడో అధ్యాయం, ఈజ్ అ హోలీ వన్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఒకటి రైచియస్, రెండోది జస్టిస్. దాని కాంబినేషన్లోనే మనం హోలీనెస్ అని మాట్లాడతాం. చాలామందికి ఉన్న తప్పుడు అభిప్రాయం అంటే, వాట్ ఈస్ హోలీనెస్ అంటే అర్థం ఏమంటారంటే, పాపం లేకపోవడం పరిశుద్ధత అనుకుంటారు చాలామంది. పాపం లేకపోవడమే పరిశుద్ధత అనేది మీ డెఫినేషన్ అయితే, పాపం రానప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడు ప్రపంచంలోకి. ఇప్పుడు మీ డెఫినేషన్ ల్యాక్ ఆఫ్ హిమ్ ఈజ్ హోలీనెస్ అయితే, ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు అని చెప్పాలంటే ఆయన పక్కన పాపం పెట్టుకొని ఆయనే సృష్టించి నేను అది చేయకుండా ఉన్నాను కాబట్టి నేను ఆయన హోలీ అని చెప్పుకోవాలి, విచ్ ఈస్ అగైన్ ఈజ్ ఇలాజికల్. అప్పుడు మరి హోలీనెస్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే అది కాదు. చాలాసార్లు మనకున్న అభిప్రాయం అంటే, వెలుగు అంటే ఏంటి అంటే చీకటి లేకపోవడం వెలుగు కాదు, వెలుగు లేకపోవడం చీకటి అవుతుంది, సత్యం లేకపోవడం అసత్యం అవుతుంది కదా. కరెన్సీ మిస్ అయితే ఫేక్ కరెన్సీ అవుతుంది. కరెన్సీ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఫేక్ కరెన్సీ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? రైట్. కాబట్టి వాట్ ఈస్ హోలీనెస్ అంటే, హోలీనెస్ పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకపరచమన్నమాట. మీరు ఎవరితోనే కంపేర్ చేయడానికి రెండు యాంగిల్స్ ఉన్నాయి దానికి. ఒకటి ఆంటోలాజికల్ గ్యాప్ ఉంటుంది, ఈజ్ ఈ సెపరేట్. ఆంటోస్ అంటాం, ఆంటోలాజికల్ బీయింగ్ ఈజ్ అ సెపరేట్ బీయింగ్. నేను లాస్ట్ టైం పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను, రాజమండ్రి పిల్లలతో మాట్లాడుతూ నేను చెప్పాను అనమాట. కొన్ని వస్తువులు పెట్టాను, మా చెల్లి పిల్లలతోనే పెట్టాను. ఏమనంటే కొన్ని ప్లాంట్స్ పెట్టాను, అక్కడ రాక్ ఒకటి ఉంది, కొన్ని బర్డ్స్ ఏవి ఉన్నాయి, టైగర్ బొమ్మ ఒకటి పెట్టాం, మ్యాన్ ఇలా పెట్టుకుంటే వచ్చాం. పెట్టి గాడ్ ఎన్ని పెట్టి, రైట్ ఇది నాకు ఆర్డర్లో పెట్టండి రా అంటే, మా చుట్టూది ఫస్ట్ మాము రాక్ మాము, తర్వాత ప్లాంట్ మాము, అంటే రాక్ అంటే ప్లాంట్ పెద్దది ఇంకా కొంచెం పవర్ఫుల్ అని, తర్వాత మాము యానిమల్, తర్వాత మాము మ్యాన్, ఆ తర్వాత మాము గాడ్ అని పెట్టి ఈ ఆర్డర్లో పెట్టి నేను చెప్పాను. కానీ బైబిల్ అది మాట్లాడలే. నువ్వేం చేసావు అంటే దీనికంటే ఇది అని సూపర్లేటివ్ డిగ్రీలో గాడ్ని పెట్టావు. కానీ గాడ్ని అక్కడ పెట్టకూడదు, దీనికంటే ఇది ఎక్కువ. గాడ్ ఈజ్ డిఫరెంట్ కేటగిరీలోకి వస్తాడు. దాన్ని సెట్ అపార్ట్. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు. దీంట్లో లిస్ట్ దీనికంటే ఇంకా ఎక్కువ అనేది కాదు, ఆయన ఒక ప్రత్యేకమైన వాడు అనే విషయం మనకు అర్థం. దట్ ఈస్ గాడ్. అందుకని పరిశుద్ధత అన్నప్పుడు ఈ రెండు పాయింట్స్, ఒకటి అదంటే జస్టిస్, రెండోది రైచియస్నెస్. రైచియస్నెస్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుందంటే రైట్ అనే మాట నుంచి, లేకపోతే స్ట్రైట్ అనే మాట నుంచి వస్తుంది. స్కేల్ పెట్టి గీత గీస్తే ఎలాంటి గీత వస్తుంది? స్కేల్ వంకరగా ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే స్కేల్ పెట్టి గీత గీస్తే స్కేల్ ఎలా ఉందో అలాంటి గీతే వస్తుంది అనేది ఆన్సర్. క్రూక్ స్కేల్ అయితే క్రూక్ లైన్ వస్తుంది, వంకర్ స్కేల్ అయితే స్ట్రైట్ స్కేల్ అయితే. అంటే ఏంటంటే స్కేల్ ఎంత స్ట్రైట్ ఉంటుంది అనేది. రైచియస్నెస్ అంటే స్ట్రైట్ అనేది. సో ఆ స్కేల్కి అనుకూలంగా వచ్చే గీత ఉంటుంది చూడండి, లైన్ ఉంటుంది, దాన్ని జస్టిస్ అని అంటాం. అకార్డింగ్ టు ద రైచియస్నెస్ ఈజ్ జస్టిస్. ఆయన నీతికి అనుకూలంగా వ్యవహరిస్తాడు. ప్రభా పెళ్లి చేసుకోవడం ఒక అమ్మాయి కావాలి, కానీ మా క్యాస్ట్లో అమ్మాయి కావాలన్నావు అనుకోండి, వంకర్ లైన్ విండో, నేను స్ట్రైట్, వంకర్ ప్రార్థన అంటాడు, పైగా యజనామంలో ప్రార్థన చేస్తాం, అసలు విండో. దట్స్ నాట్ ఆయన క్యారెక్టర్ కాదు కదా. కాబట్టి మన ప్రేయర్ సెట్ అవ్వాలి. ఒక అబ్బాయి లేచి ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను కళ్ళు మూసి తెరిచేటప్పటికి నాకు బ్లూ డ్రెస్లో, వైట్ డ్రెస్లో, బ్లూ జెర్రీతో డ్రెస్లో ఒక అమ్మాయి కనబడాలి పెళ్లి చేసుకోవడానికి. కళ్ళు తెరిచేటప్పటికి మదర్ తెరీసా కనబడుతాట. ఆ ప్రార్థనలు ఇవే టెక్నిక్స్, ఈ మ్యాజిక్సా? యేసు నామంలో అంటే మ్యాజిక్ షో పెట్టట్లే, ఇది అబరకదబరగా అంటలే. లేకపోతే దాన్ని ఇట్లా జపించండి కొన్నిసార్లు, కోటిసార్లు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే, కోటిసార్లు ఈ పేరు తిరిగితే దాంట్లో ఏదో ఉంటుంది అని అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే దే ఫోకస్ ఆన్ ద సౌండ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ మంత్రాస్. బట్ వీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద సౌండ్స్ ఆర్ వర్డ్స్, బట్ వీ ఫోకస్ ఆన్ ద టెక్స్ట్ అండ్ ఇట్స్ మీనింగ్. అందుకని ప్రభు అంటాడు, ప్రభా అని జపమాలు చేసేవాడు పరలోక రాజ్యం కాదు. నా చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని చేయడం.
నా చిత్తం తెలుసుకోవడం అంటే నా క్యారెక్టర్ అంటూ మీరు తెలుసుకోవాలి. సో నెంబర్ 2 మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఆయన అంటే ఈజ్ ఇన్నోసెంట్ సఫరింగ్. నెంబర్ 2 ఈజ్ అ హోలీ వన్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నెంబర్ 3 ఏం మాట్లాడుతుంది? ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ లైఫ్. మీరు ఆయన ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అక్కడ ఏమంటాడు? తెలుగులో ఏమన్నాడు? మాట జీవాధిపతి. జీవాధిపతిని మీరు చంపేశారనే ముందుకు ఓ మాట ఇంగ్లీష్లో ఉపయోగించమంట ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అనే మాట, ఆథర్ ఆఫ్ లైఫ్ అనే మాట ఉపయోగించాడు కదా. మీరు ఎవరిని చంపేశారు? సాక్షాత్తు లైఫ్కి ఎవరైతే ఆథరో ఆయన మీరు చంపేశారు. ఆయన మీరు చంపేశారు. ఒక రకంగా చెప్పాలంటే ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. లైఫ్కి ఎవరు అని అంటే హూ ఇనిషియేట్స్ దిస్ న్యూ లైఫ్, డికే అవ్వకుండా ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆంథ్రోపీని రిస్టోర్ చేస్తున్న వాడు ఎవరు అని అంటే క్రీస్తు మాత్రమే. డికే అవ్వకుండా పాడైపోయిన కుళ్ళి పడుతున్న శరీరాన్ని మళ్ళీ తిరిగి లేపగలిగిన నామం ఇది. సో రిజరెక్షన్లో జరుగుతుంది ఏంటి అని అంటే లైఫ్కి ఒక న్యూ థింగ్ వస్తుంది. ఎప్పుడు ఎవరు ఊహించలేని శరీరాలు మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాయి. సో చర్చ్ యొక్క ప్రొక్లమేషన్ ఏంటి అని అంటే ఇదిగో నీకు ఒక న్యూ లైఫ్ వస్తుంది విత్ ఎ న్యూ బాడీ, నాట్ ఎ న్యూ సోల్, నాట్ జస్ట్ న్యూ స్పిరిట్. కంప్లీట్గా ఆలిఫ్ని కంప్లీట్గా రిస్టోర్ చేయబోతున్న ఒక మూమెంట్ ఈ ప్రపంచంలోకి రాబోతుంది. ఆలిఫ్ యొక్క మైండ్ ఆత్మని కాదు, ఆలిఫ్ యొక్క శరీరాన్ని తిరిగి లేపుతాడు, గ్లోరిఫైడ్ బాడీ. ఆలిఫ్ యొక్క మైండ్ని మారుస్తాడు, అది రెన్యూవల్డ్ మైండ్, రూపాంతరం చెందిన మైండ్ కదా. రెపెంటెన్స్తో కూడిన ఒక కంప్లీట్ పర్సనాలిటీని దేవుడు ప్రపంచంలో ఇస్తున్నాడు. అది క్రిస్టియన్ యొక్క గాస్పల్ ప్రపంచానికి వెళ్ళవలసింది. కానీ ప్రపంచానికి అది వెళ్ళలేదు. ప్రపంచానికి ఏం వెళ్ళిందంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే చర్చ్లో కూర్చొని 4 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని స్పిరిచువాలిటీ దగ్గర మాత్రమే ప్రాక్టీస్ చేసి ఒక ప్లేస్గా చేసి భౌతికంగా డే టు డే లైఫ్లో సంబంధం లేని ఒక భక్తిని మనం ప్రాక్టీస్ చేస్తున్నామేమో. అండ్ దట్స్ ద రీజన్ మనం క్రిస్టియానిటీ ప్రపంచానికి ఇర్రెలవెంట్గా అనిపిస్తుంది, ఇర్రెలవెంట్గా ఉంది. నేను చెప్పినట్టు ప్రతి 1 lakhకి 80 బెగ్గర్స్ ఇండియా ఉన్నారు అని అంటే ఈరోజు మీరు ఆలోచించండి. వాళ్ళని తేరు చూసి హ్యూమన్ కాంటాక్ట్ వాళ్ళ మీద ఫోకస్డ్గా మీరు ఉండగలరు, ఆ ఫోకస్ చేయగలరు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండిట్ల మధ్యన ఇంకొకటి జరుగుతూ ఉంది. అదేంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు ఈ పేరిట్లో ఏముందంటే స్వస్థత ఉంది, ఈ పేరిట్లోనే విశ్వాసం ఉంది, ఈ పేరిట్లో నాకు ఏమొస్తుంది విశ్వాసం జరుగుతుంది, ఈ పేరిట్లోనే నాకు రక్షణ వచ్చింది, ఈ పేరిట్నే హీలింగ్ కూడా వచ్చింది. క్రీస్తు యొక్క పేరెంట్న ఏం జరుగుతుందంటే ఆ పేరెంట్ అంటే నాకు అర్థం అవ్వాలి. ఆ క్యారెక్టర్లో హీలింగ్, ఆ క్యారెక్టర్లో దేవుడు నన్ను రిస్టోర్ చేయడం, ఆ క్యారెక్టర్లో నా బాడీని ఏం చేస్తా అంటే మళ్ళీ రిజరెక్షన్ బాడీ లేదా గ్లోరిఫైడ్ బాడీగా మార్చడం. ఆ పేరులో మాత్రమే కంప్లీట్ హోలీనెస్, అది హోల్నెస్ అనేది దాంట్లో మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో మాత్రమే పీపుల్ విల్ గ్రో. ఈ నామంలో పీపుల్ విల్ గ్రో. ఈ నామంలోనే పీపుల్ లిటరల్గా నుంచి ఉంటారు, కుంటువాడు లేచి నుంచి ఉంటాడు ఈ నామంలో మాత్రమే. అది లిటరల్గానే కాదు, మారల్గా, స్పిరిచువల్గా, పర్సనల్గా ఒక వ్యక్తిని నుంచోబెట్టేది ఏంటంటే క్రీస్తు యొక్క నామం మాత్రమే. క్రీస్తు యొక్క నామం అన్ని యాంగిల్స్లో. నేను ఫిజికల్గా ఒక హీలింగ్ ఇస్తాననేది కాదు. హీలింగ్ అనే మాట హోల్ అనే దాంట్లో వస్తుంది. కంప్లీట్గా అంతా కంప్లీట్గా సమారిటన్ ఉమెన్తో జరిగిన సంభాషణలో సమారిటన్ ఉమెన్కి ఎలాంటి హీలింగ్ జరిగిందంటారు మీరు? ఒక ఎమోషనల్, ఒక సైకలాజికల్ హీలింగ్. షీఈస్ అలోన్, ఆల్ అలోన్. ఏమైంది అని అంటే మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. యాక్సెప్ట్ చేసేవాడు సొసైటీలో లేడు కాబట్టి ఏమవుతుంది అంటే ఎవరు లేక మధ్యాహ్నం ఎవరు లేని టైం చూసుకొని నీళ్ళ కోసం ఉదయం వెళ్తారు, ఆఫ్టర్నూన్ ఆవిడ వెళ్తాడు. ప్రభు ఆవిడతో సంభాషించిన తర్వాత మేబీ ఆవిడ ఇంటర్వ్యూ చేయండి. ఒకసారి మేము ఒక స్కిట్ వేయించాను రాజమండ్రి. సమారిటన్ విమెన్ని టీవీ షోకి పిలిచి ఇంటర్వ్యూ చేసినాను. ఈ ప్లాన్ చేయండి. సో సమారిటన్ విమెన్ని టీవీ షోకి తీసుకొచ్చి ఇన్వైట్ చేసినట్టు చేశాను అనమాట. 21st centuryలో టీవీ షోకి సమారిటన్ విమెన్ని ఆ పాట్ తీసుకుని వస్తుంది, కొంచెం హ్యూమర్ జరుగుతుంది. నెక్స్ట్ టైం ఈ కిన్లే వాటర్ బాటిల్ వాడుకో, ఇప్పుడు పాట్స్ పోయి ఇట్లా కొంచెం కామెడీ చేసిన తర్వాత బై ద వే అడుగుతాడు, నీ పేరేంటి అడుగుతాడు. అంటే అట్లీస్ట్ నువ్వన్న అడిగావు, అందరు నాకు సమారిటన్ ఉమెన్ పేరెట్టేశారు. కామెడీ కొంచెంసేపు జరుగుతుంది. అయిన తర్వాత అంటే మధ్య నీకు ఒక ప్రశ్న వేస్తాను, అసలు నీళ్ళ కోసం మార్నింగ్ కదా వెళ్తారు, నువ్వు ఎందుకు ఆఫ్టర్నూన్ వెళ్ళావు అంటే ఇది క్రిస్టియన్స్ బైబిల్ చదువుతారు కానీ ఇది ఎవరి పాయింట్ మిస్ అయిపోతారు. వాడు చెప్తాడు
ఎందుకంటే తెలుసా, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేదు. నేను యాక్సెప్ట్ చేసేవాడు ఎందుకంటే నా మోరల్గా నాకు కరెక్ట్ బాగాలేదు. 5 పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్లి చేసుకోకుండా ఒక వ్యక్తితో ఉంటున్నానని నన్ను వెలివేసింది. నన్ను చూస్తే అసహించుకుంటారు, నా దగ్గర రానివ్వరు, వాళ్ళ పిల్లలు నాతో నడవనివ్వరు. అందుకనే ఎవరు లేని టైం చూసుకొని ఆఫ్టర్ నేను వస్తాను. ఏమైందో తెలుసా, స్టోరీ ఎండింగ్లో ప్రభుతో ముఖాముఖి అయింది. పరిగెట్టుకుని అనేకలు నేసి ప్రభు దగ్గర తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడ క్వశ్చన్ వేసాం కదా, అదేనే కదా ప్రాబ్లం. మరి ఇలాంటప్పుడు నువ్వు ఇంతమందిని యేసు ప్రభు దగ్గరికి ఎలా తీసుకొచ్చావు? నీకు అంటే భయం కదా, మరి సొసైటీ అంటే భయం కదా, వాళ్ళు లేనందుకే కదా బయటకు వచ్చావు, వాళ్ళు లేని టైం. మరి వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు అంటే మధ్యలో ఒకటి జరిగింది కదా. ఏం జరిగింది? నా జీవితాన్ని ఎవరైతే నిర్మించాడో, ఎవరైతే రూపొందించాడో ఆయనే నన్నుగా యాక్సెప్ట్ చేశాడు. ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, సమాజం యాక్సెప్ట్ చేస్తే ఏంటి, అందుకని ధైర్యం వచ్చేసింది. సొసైటీలో యాక్సెప్ట్ చేసింది. ఎలాంటి హీలింగ్ జరిగింది ఇక్కడ? ఇస్ ఇట్ ఎ ఫిజికల్? సో ప్రపంచంలో మనం దగ్గరకు ఉన్నప్పుడు హోలిస్టిక్ గాస్పెల్ వెళ్తుందా? లేదు. ప్రాబ్లం అది. నేను ఏం చేస్తున్నానంటే ఓ హీలింగ్ మినిస్ట్రీ అని పెట్టుకొని ఆ హీలింగ్ మినిస్ట్రీని కూడా నేను ఏం చేస్తుంటే బిజినెస్లో చేసి నా టీవీ ప్రోగ్రామ్కి 10,000 ఇస్తే నీ అప్పులు తీరిపోతాయని ఒక దుర్బోధ. నాకు డబ్బులు ఇస్తే నీకేదో జరిగిపోద్దని, దేవునికి కానుకిస్తే నీకేదో జరిగిపోద్ది అంటే ఇవ్వకపోతే దేవుడు చీడ, సాడిస్టా. ఇలాంటి క్రైస్ట్ని ఎలాంటి పేరుని ప్రపంచంలో తీసుకువెళ్తున్నాం? బైబిల్లో చెప్పిన పేరు ఎలాంటి పేరు, ఎంత ఉన్నతమైంది. సో అక్కడితో కూడా క్లోజ్ చేయట్లేదు. ఐ క్లోజ్ విత్ 1 point. 17 to 26 వర్స్లో చూస్తే 3వ అధ్యాయం 17 నుంచి 26 వచ్చిన 5 minutes క్లోజ్. మీరు చూస్తే అక్కడున్న కొన్ని మాటల్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఇంకా చివరి వరకు మీరు చూడండి. అవి చూస్తే 3rd chapter చూస్తే అక్కడ మాట్లాడుతుంది ఇట్స్ రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు, రిఫ్రెష్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ 21st verse చదువుతారా? 21st verse. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల చేత పలికించాడు. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చింది. అన్నిటిని రెస్టోర్ చేయడం, రిఫ్రెష్ చేసే ఒక టైం వస్తుంది, ఒక డే వస్తుంది. అన్నిటిని రెస్టోర్ చేసేది. దెర్ ఇస్ అంటే ఒక టైం వస్తుంది, ఒక ప్రాపర్ టైం వస్తుంది. దేవుడు ఆ టైంలో అన్నిటిని రెస్టోర్ చేస్తాడు. ఏమేమి రెస్టోర్ చేస్తాడు? కొన్ని వర్సెస్ మీ ముందు పెడతాను. ఎఫెసియన్స్ 1st chapter 10th verse. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమిటంటే గాడ్ వుడ్ సమ్ అప్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అన్నిటిని ఏకం చేస్తాడట. ఎఫెసియన్స్ 1st chapter 10th verse. చూడండి, మీ తెలుగు బైబిల్ తెచ్చుకుంటలేదు ఎవరు? బైబిల్ తీయట్లేదు. ఎఫెసియన్స్ 1st chapter 10th verse. పరలోకం ఉన్న ఈ భూమిలో ఉన్న ఎన్ని ఏకం చేస్తాడట, తనలో తాను తీసుకుంటాడు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్ కదా. పరలోకాన్ని భూమిని కలుగజేసిన, భూమి ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, ఇప్పుడు ఆ దేవుడు ఈ భూమి మీద ఆయన జీవితాన్ని జీవించి ఒక సిన్లెస్ లైఫ్గా జీవించి తిరిగి లేచి పరలోకంలో కూర్చుని ఇప్పుడు మన ప్రార్థన అంటే పరలోకంలో నువ్వు ఉన్నావు కదా, అక్కడ నిశ్చిత్తం జరిగినట్టు భూమి మీద నిశ్చిత్తం జరిగే ఒక రాజ్యం కావాలి. అలాంటి ఒక డే వస్తుంది, నీ రాజ్యం వచ్చుగాక, దా కింగ్డమ్ కాదు. ఆ కింగ్డంలో ఏం జరుగుతుంది? అని అంటే ఇదిగో అన్నిటిని ఏకం చేస్తారు. ఇంకా చెప్పాలంటే పరలోకానికి భూమికి కూడా ఒక చిన్న థిన్ లైన్ లాంటిది, ఒక గ్లాస్ డోర్ లాంటిది. ఇది హెవెన్ ఎర్త్ అని తెలియని ఒక డే రాబోతుంది. ఇప్పుడు భూమి మీద ఆయన చిత్తం జరగట్లేదు. భూమి మీద ఆయన చిత్తం జరుగుతుంది. ఎవరి దగ్గర అంటే బిలీవర్స్, కొంతమంది బిలీవర్స్ యొక్క లైఫ్లో జరుగుతుంది. ఇంకా భూమి మీద ఎక్కడ ఆయన చిత్తం జరుగుతుందంటే డిస్క్రిప్టివ్ లాస్లో జరుగుతుంది. ఫిజిక్స్లో ఉన్న మనం ఈ కాన్స్టెంట్స్లో ఉన్న ప్రతి లా దగ్గర ఆయన చిత్తం నెరవేరుతుంది. డిస్క్రిప్టివ్ లాస్ నెరవేరుతుంది. కానీ ప్రిస్క్రిప్టివ్ లాస్ దగ్గర కొంతమంది మాత్రం ఆయన యాక్సెప్ట్ చేశారు, కొంతమంది రిజెక్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళ హార్ట్స్లో ఆయన రాజ్యం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితాను. అలాగే 1 Peter 3:13 అంటాడు,
ఇదిగో మనం ఎదురు చూస్తున్న ఆ నూతన ఆకాశం, ఆ నూతన భూమి ఉంది, దాంట్లో నీతి ఎల్లప్పుడూ నివసిస్తుంది. రైచియస్నెస్ విల్ లివ్ ఫర్ ఎవర్. బయట సొసైటీకి వెళ్ళి చూడండి, మన అబ్బాయిలను చూడండి, మన అమ్మాయిలను చూడండి, వాళ్ళ బిహేవియర్ చూడండి, లేకపోతే వాళ్ళ ప్రవర్తన చూడండి, బయట ఉన్న పాలిటిక్స్ చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీ చూడండి, వాళ్ళు వేసే వేషాలు చూడండి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? ఒక ఆర్డర్లో మీకు ఉన్నట్టు ఏం కనబడుతుందా? లేదు. సిస్టమ్ ఒక ఆర్డర్లో లేనట్టు మీకు కనబడుతుంది. నీతి ఉందా అంటే నీతి లేదు, అన్యాయమే వెళ్తుంది. కానీ నీతి ఎల్లప్పుడూ నివసించే ఒక రాజ్యం మనం ఎదురు చూస్తున్న నూతన ఆకాశం, నూతన భూములు నీతి ఎల్లప్పుడూ నివసిస్తుంది అంటాడు 2 Peter 3:13. అదమదే కాదు, 1 Corinthians 15th chapter 28th verse. 1 Corinthians 15th chapter 28th verse. 15:28. మరియు సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడుతున్నాడు. ఆలోచించండి, సమస్తము ఆయనకి లోబడుతూ ఉంది. ఇది మాట్లాడు. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం అంటాడు. అక్కడేమంటే Romans 8th chapter 21st మీరు చూస్తే అక్కడేమంటే దేవుడు ఈవెన్ ఈ క్రియేషన్ కూడా రిడెంప్షన్ కోసం వెయిట్ చేస్తుందంట. ఈ క్రియేషన్ కూడా రిడీమ్ చేస్తా ఉన్నాడు. అన్నిటినీ సర్దుకునే కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. దాంట్లో ఏమేమి రెస్టోర్ చేస్తాడు తెలుసా? దేవుడు నీ మైండ్ని రిస్టోర్ చేస్తాడు, నీ ఫ్లష్ని రిస్టోర్ చేస్తాడు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ని రిస్టోర్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నేచర్ని కూడా రిస్టోర్ చేస్తాడు. ఒక బెటర్ సొసైటీలో ఓజోన్ ప్రాబ్లం లేని ఒక రోజు, స్కిన్ డిసీజ్ లేని ఒక రోజు, డిసీజ్ అనే కాన్సెప్ట్ లేని ఒక రోజు కదా, హాస్పిటల్స్ లేని ఒక రోజు, ఒక రెస్టోర్ చేయబోతున్న ఒక రోజు, పేదరికం లేని రోజు, లేమని కుంటు వాళ్ళు లేని రోజు, గుడ్ వాళ్ళు లేని రోజు, సమస్తము ఆయనలో ఒక నూతనంగా చేపిస్తాడు. హెవెన్ ఎలా ఉంటుందో ఎర్త్ కూడా అలాగే ఉండే ఒక రాజ్యం, ఒక పర్ఫెక్ట్ హార్మోనీతో ఉండే ఒక రాజ్యం ఆయన తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే బికాస్ గాడ్ ఈస్ బోత్ క్రియేటర్ అండ్ జడ్జ్. అదే మీరు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మీరు చూస్తే 24వ వచనంలో ఎలా స్టార్ట్ చేస్తారంటే ఆయన ఆ భూమి ఆకాశం సృజించాడు అని చెప్పి, ఆయన ఆకాశంకు భూమికి నీ ప్రభు అయినందున అంటాడు. హీజ్ అ లార్డ్ అని మాట్లాడతాడు. కానీ 31st వర్స్కి వచ్చినప్పుడు హీజ్ జడ్జ్ అని మాట్లాడతాడు. అన్ని క్లోజ్ చేస్తాడు. He started with the God and the Lord and completed with the judge. అలా స్టార్ట్ అవుతుంది ఆ చాప్టర్ మీరు చూస్తే. సో గాడ్తో స్టార్ట్ చేస్తాడు. ఈజ్ గాడ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తాడు, లార్డ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆయన దేవుడు ప్రభువు. చివరికి వచ్చినప్పుడు ఆయన ఉంటాడు, ఆయన తీర్పు తీర్చేవాడు, తీర్పరి. అంటే దేవుడు సృష్టికర్త కాకపోతే ఆయన తీర్పరి కాలేడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న బాబు మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఒక బ్యాట్ తీసుకుని మీ అక్క కొడుకు బ్యాట్ తీసుకొని టీవీ పదలు కొట్టేసాడు అనుకోండి. కాలర్ పట్టుకుంటావు లేదా? పడవరా రై, ఎందుకు బదులు కొట్టావు? అడగరా? ఇంకోటి ఇచ్చి బ్యాట్ ఇచ్చి కొట్టేరా అంటారా? అడగరా? డిసిప్లిన్ చేయరా? అడుగుతారా లేదా? మీరు కొనుక్కున్న టీవీ నేను కొన్నాను, ఎందుకు పట్టు కొట్టేసావు? పొరపాటున తగిలితే పర్లేదు. కావాలని పొడగొట్టినప్పుడు ఏం చేస్తారు? కాలర్ పట్టుకుంటారు లేదా? ఆ టీవీ నేను కొన్నాను, నాది. భూమి ఆకాశాన్ని కలుగ చేసిన దేవుడు, అందులో సమస్తాన్ని తయారు చేసిన దేవుడు నువ్వు నేను కూడా ఉన్నావు. నీ లైఫ్ సరిగ్గా జీవించకపోతే కాలర్ పట్టుకుంటాడు లేదా దేవుడు? ఎందుకులా జీవించు? అలా పట్టుకోడు. బికాస్ ఈజ్ ఎ క్రియేటర్ కాబట్టి జడ్జ్ కూడా అవుతాడు. అందుకనే ప్రసంగ గ్రంథంలో ఉంటుంది, యవనుడా నీ యవన కాలం ముందు నీ కోరిక ఇష్టం చెప్పినా, నీకు యువతికి దృష్టి ఇష్టం చెప్పినా, ఎలా జీవించాలంటే ఏం చేయాలంటే చేసేయి. అదే ఉంది. అక్కడతో ఆపేశారు నువ్వు ప్రమాదం. అక్కడున్న మాట అంటే కానీ వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఆ కానీ అనేది కనెక్టింగ్ వర్డ్ మిస్ అయ్యారనుకోండి అయిపోయింది. సో చాలామంది బైబిల్ అక్కడతో కానితో తల చదవట్లేదేమో అనిపిస్తుంది. ఎక్కడితో ఆపేశారు. నీ ఇష్టానుసారంగా జీవించేసే, నా ఇష్టం, ఇట్స్ మై లైఫ్. పాటలు వచ్చినాయి కదా. ఇలాంటి లైఫ్లో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే కానీ వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. బికాస్ ఈజ్ ఎ క్రియేటర్ అండ్ జడ్జ్ అనే విషయాన్ని అనుస్తాం. అందుకని 21వ వచనం క్లోజ్ చేస్తాను. ఫైనల్ రెస్టరేషన్ అనేది ఏం జరుగుతుంది అంటే క్రీస్తులో మాత్రమే జరుగుతుంది. అందుకని 21వ వచనాన్ని మళ్ళీ ఇంకోసారి నేను ఫోకస్ చేస్తాను. నేను క్లోజ్ 21వ వచనాన్ని చేస్తాను.
అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చింది. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోటి పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం. అప్పటి వరకు యేసు ప్రభు మాత్రం హెవెన్లో ఉండాలి. ఎందుకన్నా మాట ఫైనల్ రెస్టరేషన్ వచ్చే వరకు ఆయన హెవెన్లో ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఈ ప్రపంచానికి ఏమి చేసి రెస్టోర్ చేయాలనుకున్నాడో అది ఫస్ట్ తన కుమారుడు విషయంలో చేశాడు. అందుకని ఆది సంభూతుడై ఉండి కదా, ఆయన ఆది ఏమంటాడు అక్కడ ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్. క్రియేషన్ అంతట్లోంచి ఫస్ట్ ఫ్రూట్ ఎవరంటే క్రైస్ట్. ఆ డికే అయిపోయిన బాడీ నుంచి మళ్ళీ దేవుడు లేపాడు. నీ రిప్రజెంటెడ్గా, నా రిప్రజెంటెడ్గా హెవెన్లో కూర్చున్నాడు. ఆయన వస్తాడు. ఇప్పుడు ఆయన చిత్తం ఇప్పుడు అక్కడ జరుగుతుంది. భూమి మీద జరిగే ఒక రాజ్యం రాబోతుంది. ఆయన ఇప్పుడు ఈ రాజులందరికీ, మోదీకి, చంద్రబాబు నాయుడుకి, వీళ్ళందరికీ, ఈ రాజులందరికీ రాజు అయ్యే ఒక రాజు రాబోతున్నాడు. ప్రభులందరికీ ఆయన రాజ్యము సర్వము ఉంటుంది. అందుకని దానికోసం మేము ప్రార్థన చేస్తాం. దై కింగ్డమ్ కమ్. ఒక రకంగా చెప్పాలంటే ఏమంటాడంటే, ఇదిగో ఆయన హెవెన్లో కూర్చున్నాడు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, ఫ్యూచర్ ఎలాంటి అర్థం తీసుకురాబోతున్నాడో దానికి పీస్ని తీసుకొచ్చి హెవెన్లో పెట్టాడు. ఇలా తయారవుతారు మీరు. ఇలాంటి బాడీస్ వస్తాయి. నీ రిప్రజెంటెడ్గా, నా రిప్రజెంటెడ్గా హెవెన్లో అవుతుంది. అప్పటి వరకు ఆయన హెవెన్లో కూర్చున్నాడు. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నారు, నా టాస్క్ ఏంటంటే ఆ క్రైస్ట్ యొక్క ఇమేజ్లోకి నువ్వు నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది కావాలంటే మీరు రెపెంట్ అవ్వండి. కమ్ బ్యాక్. అదే గాస్పెల్. ఎక్కడి స్టార్ట్ చేశాడు? ఈ స్టార్టెడ్ ఒక లేమ్యాన్ని విమోచించి రక్షించి చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇది మా సొంత నామం చేయట్లేదు, మా గొప్పదనం అనేది ఒక మంత్రం పెట్టట్లేదు. యేసు నామం అనేది ఒక మంత్రం కాదు, అదొక క్యారెక్టర్కి సంబంధించింది. అదేంటి అని అంటే ఆ నామం ఎవరంటే ఐ ఆమ్ దట్ ఐ యామ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకున్న నామం ఆయన. అందుకని యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. చూడండి, మీకు గుర్తుంది అసలు గత్సేమనే తోటలో మీరు ఎవరిని వెతుకుతున్నారంటే ఏమన్నారు వాళ్ళు? మేము నజరేడేనా, యేసుని వెతుకున్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేనే అన్నాడు. ఆ నేనే అనే మాట ఏంటో తెలుసా? ఐ ఆమ్ దట్ ఐ యామ్ అని ప్రభు చెప్పిన ఆ మాటను ఉపయోగించాడు. మీరు అనుకోవచ్చు, అదేంటి పోలీసులు అరెస్ట్ చేయడం అలిఫ్ ఎవరు అంటే నేను అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారా? లేకపోతే ఐ ఆమ్ దట్ ఐ యామ్ అన్న సెన్స్లో మాట్లాడాడు అలిఫ్? అంతలేదు కదా, అలాగే అనుకుంటాం కదా. కానీ ఆ పోలీసులు నేనే ఆయన అనగానే మోకరించారట. ఎందుకంటే యూదులు వాళ్ళు, జూడా సోల్జర్స్, అక్కడ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు మోకరిల్లి ఆ పేరు వినగానే మోకరి. ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఐ ఆమ్ దట్ ఐ యామ్ అని ఏ సృష్టికర్త అయితే అన్నాడో ఆ సృష్టికర్త ఒక పేరు ఉపయోగించుకున్నాడు. ఆయన మోసెస్కి ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు చెప్తున్నాడు, నా పేరు ఇంట్రొడ్యూస్ చేస్తాను, నా పేరుతో చేయవలసింది తెలుసా? గో ఈజిప్ట్లోకి వెళ్ళు, నా పిల్లలు స్లావరీలు ఉన్నారు, బాన్సులు ఉన్నారు, వాళ్ళని విడుదల చేయడమే నీకు నేను ఇస్తున్న టాస్క్. ఇదే టాస్క్ నీకు నాకు చెప్పాడు. అదే టాస్క్ అపోస్తలులకు అప్పచెప్పాడు. మన చర్చ్ బయట చాలామంది బెగ్గర్స్ ఉన్నారు, లేమన్ ఉన్నారు, వీక్ పీపుల్ ఉన్నారు, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్గా వీక్ పాయింట్స్ ఉన్నారు. మన చర్చ్కి వెళ్ళి కంఫర్టబుల్గా వెళ్ళి వచ్చేసి వాళ్ళని పట్టించుకోకుండా, కాంటాక్ట్ లేకుండా మా వైపు తీరు చూస్తావా? మాదిరా వెండి బంగారాలకి మించింది నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. అది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయగలరు అంటే నువ్వు అలాంటి లైఫ్ నువ్వు లీడ్ చేసినప్పుడు, ఆ రిపెంటెన్స్ నీకు వచ్చినప్పుడు, ఆ రిన్యూవల్ మైండ్ నీకు వచ్చినప్పుడు రిపెంట్. ఎందుకు తెలుసా? దేవుడు ఒక రోజు వస్తా ఉన్నాడు, ఆయన తన కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ కింగ్డమ్లో హెవెన్ అండ్ ఎర్త్ని ఒకేలాగా అయిపోయే ఆ కాన్సెప్ట్ తీసుకొస్తాడు. అక్కడ కాదు నువ్వు రెపెంట్ అవ్వకపోతే అక్కడికి నువ్వు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా నువ్వు కూర్చోలేవు. ఎందుకని? నీతిమంతుడి సభలో పాపులు నిలవరు. మిమ్మల్ని తీసుకెళ్ళి బాలీవుడ్, ఫిల్మ్ఫేర్ దగ్గర దీపికా పడుకుని పక్కన కూర్చోబెడితే మీరు నిలవలేరు. పాపుల పక్కన పాపే నిలవలేడు. పరిశుద్ధులు కూర్చునే ప్లేస్ కదా. నీకంటే టాలెంటెడ్, నీకంటే ధనవంతుడు, నీకంటే ఉన్నతంగా ఉన్న వ్యక్తిని పక్కన కూర్చుంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్కి వచ్చేస్తే నేను తీసుకొచ్చి దేవుడు హెవెన్లో పెట్టేసి వచ్చారా అన్నాడు అనుకోండి, నువ్వు ఉండగలవా? వితౌట్ రిపెంటెన్స్ నువ్వు ఉండలేవు. నువ్వే చేస్తావు, నువ్వే చాలా ఇబ్బందిగా కూర్చుంటావు. అందుకని
నీతిమంతుల సభలో పాపులు నిలవరు. దేవుడు ఈ ప్రపంచాన్ని, హెవెన్ అండ్ ఎర్త్ని యూనిఫైడ్ చేసి ఒక కాన్సెప్ట్ ఈ ప్రపంచానికి ఆయన తీసుకొస్తా ఉన్నాడు. ఆ తీసుకొచ్చే మునుపు నేను దాంట్లో క్వాలిఫై అవ్వాలంటే రిపెంట్. వాళ్ళకి చెప్తాడు, కాదు రిపెంట్. మీరు ఆ మెసేజ్ చంపేశారు, అయితే గుర్తుపెట్టుకోండి. ఆయన ఎలాంటి తెలుసా? ఆయన క్యారెక్టర్ ఎలాంటి తెలుసా? చంపేస్తే కక్ష తెచ్చుకునేవాడు కాదు. ఒక్కసారి బలం ఇవ్వ ప్రభా, వీళ్ళందరూ నా నిమిత్తం వీళ్ళందరినీ చంపేస్తాను అని సంసోన్ లాంటి ప్రార్థన కాదు. ఆ ప్రార్థనలు అంటే, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎరుగరు కాబట్టి వీళ్ళు క్షమించు అని చెప్పి ప్రేయర్. అది క్షమాపణ ఇచ్చే నామం. అది మీరు ఆయన సిలువేశారు అని ముందు ప్రసంగం చేశాడే, మీరు వేశారు. సిలువేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. సిలువై అన్న గుంపులో ఉన్న వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళనే క్షమించుతున్నాడు. వాళ్ళన్నాడు, నొప్పుకుంటే మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. అలాంటి దేవుడు, అలాంటి నామం. ఇట్స్ హీలింగ్, రెస్టరేషన్. ఒక రకంగా చెప్పండి, ప్రపంచానికి ఒక కౌంటర్ కల్చర్ నేర్పిస్తూ ఉన్నారు. చర్చ్లో కాదు, చర్చ్కి బయట. ఇట్స్ ఫెయిత్ చర్చ్ లోపల కాదు, చర్చ్ బయట. outside of the campus, premise, institutions, Bible college, బయట, వర్క్ ప్లేస్లో, షాపింగ్ మాల్లో నీ ఫెయిత్. ఇలాంటి నామాన్ని నువ్వు తీసుకెళ్తా ఉన్నావు. సో మనం ఒక వ్యక్తిని మీట్ అయినప్పుడు నీ 100% హ్యూమన్ కాంటాక్ట్ నా వైపు తెరచూడు. ఈసారి నేను నేర్చుకున్నాను అదేంటంటే, ఈసారి బెగ్గర్స్ని ఇంతకుముందు చేదరించుకోకూడదు. క్రియేటెడ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. వాళ్ళ బలహీనులు ఆడవాళ్ళు ఏంది కాబట్టి వాళ్ళని నవ్వుతూ, ఒక చిరునవ్వుతో పలకరించడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం ఐ వాచ్డ్ మూవీ దట్ ఈస్ హిందీ. అదేంటంటే కేఎఫ్సి దాంట్లో ఒక అమ్మాయి బ్లాక్ అయిపోద్ది ఫ్రీజర్లో. యా, అది దిస్ ఇస్ బై శ్రీదేవి వాళ్ళ కూతురు యాక్ట్ చేసిన. సో నేను మూవీ ప్రమోట్ చేయట్లేదు, కాన్సెప్ట్ చెప్తాను దాంట్లో. సో ఐ వాచింగ్ దట్ మూవీ. దాంట్లో ఏం చెప్పడానికి ట్రై చేస్తారంటే, లాస్ట్కి వచ్చినప్పటికీ అమ్మాయి ఒక పాపం లోపలికి వెళ్తుంది, ఈ లోపల లాక్ చేసేస్తారు. చూసుకోండి, ఆ ఫ్రీజర్లో ఎంత అంటే -30 degreesకి అక్కడికి వెళ్ళిపోతుంది. నైట్ అంతా ఉండిపోతుంది. తండ్రి ఏమో ఎక్కడికి వెళ్ళిపోయాడు తిరుగుతూ ఉంటాడు, మొత్తం తిరుగుతూ ఉంటాడు. మొత్తానికి వీళ్ళు తిరిగి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇవి చేస్తారు, అంతా అయిపోతుంది. ఫైనల్కి వచ్చినప్పటికీ ఒక వాచ్మెన్ అంటాడు, లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటకు వచ్చినట్టు తెలియలేదు, ఒకసారి వెళ్ళి చూస్తాడు. వెంటనే వెళ్తాడు, చూస్తే లోపల అప్పటికే కొలాప్స్ అయి పడిపోయేది. అది బ్లూ అయిపోతుంది, బ్లడ్ గట్టిగా టెస్ట్. అమ్మాయిని సేవ్ చేస్తారు లాస్ట్. కానీ ఇట్ హ్యాపెండ్, రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసింది. అప్పుడు హాస్పిటల్ బయట దగ్గర ఆ పిల్ల దగ్గరికి ఆ వాచ్మెన్ తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి అడుగుతాడు అనమాట, నా కూతురు బయటకు రాలేదనే సంగతి నీకు ఎట్లా తెలుసు అంటే, ఏం సార్, మేము ఒక వాచ్మెన్, కొన్ని వేల మంది రోజు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో లేదా దీంట్లో పనిచేస్తారు, కానీ మీ కూతురు ఒక్కదే హాయ్ అని పలకరించి నవ్వుకుంటూ వెళ్తుంది. అందుకని తను ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోగలను. ఒక పలకరింపు, ఓ హాయ్ అనే కాంటాక్ట్ నువ్వు ఇచ్చే ప్రేమిస్తే తిరిగి మహా అయితే ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది కదా. ప్రేమిద్దాం, ఫోకస్ చేద్దాం. సులైమాన్, వీక్ పీపుల్, ఫీబుల్ పీపుల్ ఉన్నారు, గోయింగ్ టు ద వెల్. వెళ్ళండి, ఈ నామాన్ని తీసుకొని ప్రపంచాన్ని తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద పెట్టాడు. అలా ఉండేలాగా దేవుడు ఈ కొద్ది మాటలు నీ దీవించును కాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా చుట్టూ ప్రభా సమస్యలతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫినాన్షియల్గా, ఆర్థికంగా, మానసికంగా, ఒంటరితనంలో, హెల్ప్ పాలేక, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు మా సరౌండింగ్స్లో ఉన్నారు. కానీ మా కంఫర్టబుల్ లైఫ్లో మేముంటూ వాళ్ళ గురించి మేము ఆలోచించట్లే. ప్రభా, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, డబ్బుకి మించి ఏముంది మా దగ్గర, మేమేం చేయగలం? ప్రభా, హీల్ అవ్వడానికి కావాల్సిన రీసోర్సెస్ పక్కనున్నా ఒక అతను చెప్తా ఉన్నాడు, ప్రభా 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఈ బెతెస్దా కాన్వెంట్ దగ్గర హీల్ అవ్వడానికి హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు పక్కనే ఉన్నాయి, కానీ ఈ క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళి వచ్చేస్తారు కదా, నన్ను ఎవడు అక్కడికి తీసుకెళ్ళరు, మా మీద కనికరపడరు, మమ్మల్ని తీర్చూడరు, మమ్మల్ని పట్టించుకోరు, ఐ కాంటాక్ట్ లేదు. అందుకని
నీ పనులు మేము చూడలేకపోతా ఉన్నాం ప్రభా. ఈరోజు నుంచి మా జీవితాలను మేము సరి చేసుకుంటా ఉన్నాం ప్రభా. ఎవరైనా మేము చులకనగా చూసినా, వాళ్ళ పేదరికాన్ని బట్టి చులకన చూసినా, వాళ్ళ పరిస్థితిని మీరు చూస్తే మేము సరి చేసుకునే కృపను అనుగ్రహించాలి. మా జీవితాలు నువ్వే ఇచ్చినవి. పరలోకము భూమిని కలిపే ఒక రెస్టోర్ చేయబడిన ఒక రోజు రాబోతుంది. దాంట్లో మేము క్వాలిఫై అవ్వాలంటే ఆ కింగ్డమ్ వాల్యూస్తో మేము భూమి మీద జీవించాలి. ఆ శక్తిని, ఆ బలాన్ని మీరు అనుగ్రహించండి. ఈ నామాన్ని ప్రపంచంలోకి మేము తీసుకెళ్ళి కృపను మాకు అనుగ్రహించి నడిపించమని బిడ్డల పక్షాలుగా చేసి ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం.